గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ముందుగా మా యొక్క కన్న తల్లిదండ్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటాను. అలాగే మన జానటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, గౌతమ బుద్ధుల వారికి ఆత్మ ప్రణామాలు. మహాతర ఫౌండేషన్లో నిర్వహిస్తున్న 360 రోజుల సమగ్ర స్వస్థ కార్యక్రమంలో ఈరోజు మనము 153 రోజుకి చేరుకున్నాము. ఈరోజు మనకి క్లాస్లో మనతో పాటు సీనియర్ మేడం గారు పద్మా మేడం గారు క్లాస్లో ఉన్నారు. మేడం, వెల్కమ్ టు ద క్లాస్ మేడం. మేడం గారి చేత మనకి స్వాధ్యాయం ఉంటుంది, సత్యం సాంగత్యం ఉంటుంది ఈరోజు. తర్వాత ధ్యానం ఉంటుంది. మేడం వినిపిస్తుందా మేడం? పద్మా మేడం గారు, మేడం వినిపిస్తుందా మేడం? మేడం మాట్లాడండి మేడం, పద్మా మేడం. మేడం మీరు మాట్లాడుతుంటే మీ వాయిస్ రావట్లేదు. పద్మా మేడం, మేడం ఉన్నారా మేడం? పద్మా మేడం, సారీ మాస్టర్, 2 minutes టైం ఇవ్వండి, మేడంతో మాట్లాడేస్తాను. పద్మా మేడం వినిపిస్తుందా అండి? మేడం మాట్లాడండి మేడం. మాస్టర్స్, నా వాయిస్ వినిపిస్తుందండి ఎవరికన్నా?
థ్యాంక్ యూ. ఎలా ఉందండి? పద్మ మేడం మాట్లాడండి. సార్ మీ వాయిస్ వినిపిస్తుంది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. పద్మ మేడం మీరే మాట్లాడాలి. నమస్కారం అండి. నమస్కారం, నా పేరు సిద్ధ పద్మ. నమస్తే మేడం, నమస్తే, వెల్కమ్ టు ద క్లాస్. కొంచెం సౌండ్ తేడా ఉంది సార్ మీది. నాది మిగతా సౌండ్ మాస్టర్ తేడా ఉంది. మాకు బాగానే వినబడుతుంది మేడం. మేడం నా ఏమ్మా? వాయిస్ సార్ అందరూ అన్మ్యూట్ చేసేయండి సార్. పద్మ మేడం మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి ఇప్పుడు. ఓకేనా అండి? బాగుందా ఇప్పుడు? వినిపిస్తుంది మేడం, చెప్పండి, మాట్లాడండి. ఓకే. మహావతర్ బాబాజీ ఫౌండేషన్ ఈ జూమ్ క్లాస్ కి ధన్యవాదాలు. విశ్వపితామహ సుభాష్ పత్రిజీ, స్వర్ణమాల పత్రిజీ గారికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ రోజున ఆత్మబంధువులైన ఈ క్లాస్ లో ఉన్న వాళ్ళకి కానీ, యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళకి కానీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలండి. ఓకే, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, ఈరోజు మనం ధ్యానాన్ని గురించి, ధ్యానం వల్ల లాభం ఏంటి, ధ్యానం వల్ల ఆనందం అనే దాని గురించి టాపిక్ మాట్లాడుకుందామండి. ఇది కొత్త వాళ్ళు ఉన్నారని మేడం గారు చెప్పారు కాబట్టి కొత్త వాళ్ళ కోసం. పాత వాళ్ళకు కూడా వినకూడదని కాదు, తెలిసిన విషయమైన భావంతో కాకుండా ప్రతిరోజు ఆహారం ఎలా తీసుకుంటాం, ప్రతిరోజు టీచర్ల దగ్గర ఎలా వింటాము, కాలేజీ స్కూళ్ళకి వెళ్ళినప్పుడు అలాగే ప్రేమ తత్వంతో వినాలని కోరుకుంటున్నాను. ఓకే, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, ధ్యాన జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. ధ్యానం చేయకపోతే ధ్యానం యొక్క విశేషత తెలియదండి. ఇప్పటి వరకు మీ అందరూ ధ్యానంలో కూర్చున్నారు కదా, ఆ ధ్యానం వల్ల మనిషికి ప్రశాంతత చేకూరుద్దండి. ఆ ప్రశాంతత ఎప్పుడైతే చేకూరుద్దో, శ్రద్ధగా మనం ధ్యానం చేస్తామో, ధ్యానంలో ఎన్లైట్మెంట్ అయ్యామని గుర్తు ఏమిటంటే మనకి ఆహారం తినడం అనేది కొంత తగ్గిపోయిద్దండి. అది గుర్తు. అవేర్నెస్ అనేది పెరుగుద్ది. ప్రతి మనిషిలో కూడాను ప్రేమ కావాలని కోరుకుంటారు, ప్రేమను ఇవ్వటం తెలియదు. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రేమను అందించగలుగుతారు, పొందగలుగుతారు. ధ్యానం చేయని జీవితానికి, ధ్యానం చేసిన జీవితానికి అందరికీ అనుభవాలు ఉంటాయి. పూజాతత్వంలో అయినా అక్కడ మనం ఆహార నియమం చేసినప్పుడు, ఆ దీక్షలు పెట్టినప్పుడు ఎలాగుంటుందో ఇక్కడ కూడా ఆహార నియమం అనేది చేసినప్పుడు దాని పవర్ అనేది చాలా బాగుంటుంది. ఆహారం అనేది, నాలుక అనేది అగ్నిహోత్రుడు. ఆ అగ్నిహోత్రుడి మీద మనం హోమాలు చేస్తున్నప్పుడు, పూజలు చేస్తున్నప్పుడు మంచి మంచి ఆహారం పెట్టాలి, ఆ హోమంలో వేయాలి అనుకుంటాం. అలాగే మన కడుపులో ఉంది కూడా ఒక పరబ్రహ్మ, ఒక శివుడు అనేవాడు ఉన్నాడు. ఆ శివుడికి అనేది ఆహారం అక్కర్లేకపోయినా దాని పక్కన అనేది ఆ వాసన అనేది తనకు వస్తుంది. యోగులు అందరూ కూడాను ఆహార నియమం ద్వారానే విజయాన్ని సాధించారు. మన సనాతన ధర్మాల్లో కూడా చెప్పింది అదే. మనకి కేశవనామాలన్నీ చదువుతారు. ఆ కేశవనామాల యొక్క పరమార్థం కూడా ఏంటంటే ప్రతి అంగాన్ని పూజించినట్టు ప్రతి ఒక్క పార్ట్ లో ఉన్న ఎనర్జీని మనకు ఋషులు చూపించారు. అది తప్పని కాదు, కానీ ఎల్కేజీలో ఎంతకాలం ఉంటాం అనేది ఆ ఋషితత్వాన్ని మనకి
సుభాష్ పత్రిజీ గారు మనకు అందించారు. దీంట్లో ఉన్న గొప్పతనం ఏమిటంటే, మనిషి ఎప్పుడూ కూడాను ఎన్ని ఉన్నా నాకేదో లేదని పక్క వాళ్ళ దగ్గర ఉన్న దాని గురించి ఆలోచిస్తారు. పక్క వాళ్ళు ఇంకొకళ్ళ వాళ్ళ గురించి ఆలోచిస్తుంటారు. ఉన్న దాంట్లో మన యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే ప్రయత్నం అనేది ఈ ధ్యానం ద్వారా ప్రతి ఒక్కళ్ళని తెలుసుకోగలిగాం. ఏది ఉంటే సుఖం, ఏది లేకపోతే దుఃఖమో అనే గతంలో ధ్యానం చేయని వాళ్ళకు ఉండదు. ధ్యానం చేసిన వాళ్ళకి ప్రతి విషయం ఆనందమే. సార్ చెప్తారు, మానవ అవమానం రెండూ మధురమే అని అంటాడు. చెప్పినంత తేలిక కాదు అని ప్రతి ఒక్కరికి అనుమానం. ధ్యాన శక్తి ఎప్పుడైతే వస్తుందో, స్కూల్లో టీచర్ చెప్పేది ఎంత శ్రద్ధగా వింటామో, ఒక మనిషి అవమానించినప్పుడు కూడా సాక్షిగా ఉండే శక్తి వస్తుంది. మనకి కృష్ణ పరమాత్ముడు చెప్పాడు, నువ్వు కర్మం చెయ్యి, నా మీద భారం పెట్టు అని అన్నాడు. ఫలితాన్ని ఆశించద్దు అని అన్నాడు. అది ఎలా అని ప్రతి ఒక్కళ్ళకి అనుమానం ఉంటుంది. ఒక తండ్రికి పుట్టిన బిడ్డలకి తండ్రి ఎవరికి ఏదేది ఇవ్వాలో తండ్రికి తెలుసు. అడిగినంత మాత్రాన ఎక్కువ ఇవ్వడు, అడగలేదని తగ్గించడు. అలాగే భగవంతుడు కూడా మనకి అది చెప్పాడు. అది అర్థం చేసుకుంటే చాలా అద్భుతం. ఇంకా అతీతమైన సున్నితమైంది ఆ పరమాత్ముడు ఎందుకు చెప్పాడంటే, మొన్న మాకు ఛానల్లో వచ్చిన మెసేజ్ ఏంటంటే, కృష్ణ పరమాత్ముడు ఒక గీతా శ్లోకం వస్తూ ఉంటే వింటూ శ్రద్ధగా కూర్చుంటే ఆయన చెప్పిన సందేశం ఏంటంటే, నా మీద భారం పెట్టమంటానికి గల కారణం చెప్పాడు. ఏ పనులైనా ఉడుదుడుకులతో పాటు తెలిసి తెలియని తప్పులు చేస్తాం. ఒక మంత్రం చదువుతుంటే అపశృతి పలికినా తప్పే. ఒక పని చేస్తున్నప్పుడు ఈగోతో ఒక మనిషిని హట్ చేసినా తప్పే. తెలియకుండా ఇటు చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉండే, అది భగవంతుడికి నచ్చదు. అందుకని పరమాత్ముడు నా మీద పెట్టడానికి గల కారణం ఆయన మొన్న చెప్పింది ఏమిటంటే, ఛానల్లో ఆ కర్మలు నీకు అంటుకోకుండా ఉంటాయి కాబట్టి నాకేది అంటదు, నువ్వు నా మీద భారం పెట్టమని చెప్పింది కారణం అది. ఒక వ్యాపారవేత్త ఒక తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆ తండ్రిని చూసి గౌరవం ఉంటుంది. మనిషికి టాలెంట్ ఉంటుంది, కానీ ఆ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి కూడా కొంత వస్తుంది. స్వశక్తి ఉండాలి, దానికి తగినట్టు ఇది ఉండాలి. అలాగే కృష్ణ పరమాత్ముడు ఎంత సూక్ష్మాతి సూక్ష్మమైన సందేశం ఇచ్చాడు మనకి. ఆ కర్మలు అంటుకోకుండా ఉండాలంటే ఇప్పుడు మనం ఇది చేస్తున్నాం, ఇది నేను చెప్పాను, ఇది నేను చేస్తున్నాను అని చెప్పుకున్నాం. కానీ అవసరానికి అర్థం కావడానికి చెప్పాలి. కానీ త్రికరణ శుద్ధిగా మనం ఆ పరాశక్తి, ఆ గురువులు పలికిస్తున్నాడు, ఆ వాగ్దేవి నన్ను పలికిస్తుంది, వారి సందేశాల ద్వారా మనం చెప్తున్నాం, చేయించుతున్నాం అనే భావంతో మనం ఉన్నప్పుడు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ధ్యాన శక్తి అంటే ఏదో కాదండి, వినే శక్తి వస్తుంది, ఆలకించే శక్తి వస్తుంది. వింటాం, ఆలకింపుకి వినడానికి తేడా ఉంది. చెవులు వింటున్నా మనసులోకి, మైండ్లోకి వెళ్ళదు. విని ఆలకించడం అంటే శ్రద్ధగా దాని గమనిక తెలుస్తుంది మనకి. ఇక్కడ పత్రి గారు ఎప్పుడు కూడాను ఏదో హంగామాగా ఏ మాటలు చెప్ప, చాలా సున్నితంగా, చాలా సింపుల్ గా చెప్పారు. ధ్యానం ద్వారా ఇవన్నీ అద్భుతంగా మనకు అందుతుంది. ఆ కర్మ సిద్ధాంతాలు తెలుస్తుంది. ఇన్ని జన్మలు పట్టడానికి కారణం, ఈ టైంలో మనం జన్మలు తీసుకున్న అదృష్టానికి అద్భుతమైనది ఏమిటంటే, కర్మల్లో ఇరుక్కోకుండా మాట మీద ఎరుక, ఆలోచనలో ఎరుక, సందేశంలో ఎరుక, ప్రతి విషయానికి కూడా గమనించుతూ ఉంటారు. అమ్మవారు శ్లోకం చదువుతారు, కొంతమంది లలితా శాస్త్రం పట్టి పట్టిన టపా 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 చదువుతారు. ఆ అమ్మవారు ఏం చెప్పింది, నీ యంత్రముఖంగా నేను ఉన్నానని చెప్పింది ఆవిడ. అది గమనించుకుంటున్నాము మనం. మనకు మంత్రపుష్పం చెప్తున్నారు, బాహ్య నారాయణ అంతర్ముఖ నారాయణ అన్నాడు. నారాయణుడిని పోషించేవాడు అంటే ఆ యొక్క శ్లోకాల అర్థాలు కూడా మనకు తెలియాలి.
ధ్యానంతో పాటు ఇవన్నీ తెలుసుకున్నప్పుడు అద్భుతమైన జ్ఞానము, ఆనందము మనకు సమకూరుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆనందం కావాలి. ఆనందం కావాలంటే ఏం చేస్తే వస్తుందని కూడా మనం తెలుసుకోవాలి. ధ్యానం ద్వారా ఆనందం 100% వస్తుంది. మాట మీద ఎరుక లేకపోతే మాటగనంగా ఎనర్జీ తగ్గిపోయింది. ఆలోచన మీద పట్టుదల లేకపోతే ఎనర్జీ తగ్గిపోయింది. డబ్బు సంపాదించినప్పుడు దాన్ని ఎలా కాపాడుకుంటూ ఎంత జాగ్రత్తగా ఉంటామో అంతకన్నా గొప్పగా ఇది ఉండాలి. ఆ డబ్బు ఎవరన్నా ఇస్తారు, ఇది మాత్రం ఎవరు ఇవ్వరు. వినిపిస్తుందండి? వినిపిస్తుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చండి. అలాగే మేడం. మాస్టర్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను. మేడం మీరు కంటిన్యూ చేయండి మేడం. మామూలుగా డౌట్స్ మేము లాస్ట్ లో తీసుకుంటాము. ఓకే అండి. మనకు సకల దేవతలు చెప్పింది కూడా ధ్యానమేనండి. ఏ కష్టం వచ్చినా ధ్యానం చెయ్యండి అని మన సనాతన ధర్మాల్లో కూడా మనకు చెప్పింది ధ్యానాన్ని గురించి చెప్పారండి. అష్టోత్తరాల గురించి మనకేం చెప్పలేం. ధ్యానం వల్ల అన్ని లాభాలు కాబట్టి అందరూ మనకి ఎవరికి ఏ సమస్య వచ్చినా ఏ పూజలు చేసినా ధ్యానమే చేయమన్నారు. పిరమిడ్ యొక్క శక్తి కూడా ఏమిటంటే ఆ ట్రయాంగిల్ షేప్ లో 4 పక్కల 4 మూలలు 12 కోణాలతో వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి డిఎన్ఏలో 12 పోగుల డిఎన్ఏని యాక్టివేషన్ అవుతుంది. ఇంకా ఇప్పుడు మెర్కబా పిరమిడ్లను వచ్చినాయి. ఆ పిరమిడ్ల యొక్క కోణాలు కూడా శ్రీచక్ర కోణాల్లో ఉన్న ఎనర్జీలు అవి అనేక లోకాలతో కనెక్షన్ అవుతాం. ఇప్పుడు ఫోన్ లో మనకు సెల్ ఫోన్ లో కనుక గతంలో అయితే ల్యాండ్ ఫోన్లకి లైన్ లో వైర్లు అన్ని కనిపించినాయి, ఇప్పుడు ఏమీ కనిపించట్లేదు. అలాగే ఎవరి అంతరంగంలో శక్తి వాళ్ళకి అద్భుతంగా ఉంది. దాన్ని ఓపెన్ చేయడానికే ధ్యానం అనేది. ఆ కణాల యొక్క శక్తిని పొందడం కోసమే ధ్యానం చేస్తున్నాం మనం. ఎప్పుడు కూడా మనం తక్కువ ఎక్కువ అనే ఆలోచనలన్నీ బయటపడేసేదే ధ్యానం. ధ్యానం కావాలి అనుకున్నప్పుడు ఆహార నియమం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. బుక్స్ చదవాలంటే ఆ బుక్స్ లో ఉన్న ఎనర్జీ మనకి అద్భుతంగా అందుతుంది. కొన్ని బుక్స్ చదువుతున్నప్పుడు ఒక మగతలాగా నిద్రలోకి వెళ్ళిపోతారు. అది నిజమైన ఎనర్జీ ఫుల్ గా ఉందని అర్థం. మనకి ఏంటి, నేను బుక్స్ చదువుని నిద్రపోతున్నాను ఫీల్ అవ్వక్కర్లేదు. ప్రతి విషయం కూడా నేర్చుకోవడానికి మనం వచ్చాం. మన కష్టం కలిగినప్పుడు ఎవరైనా బాధ పెట్టినప్పుడు ఏమనుకుంటాం మనం, నేను ఏ తప్పు చేశాను, ఏ పాపం చేశాను, నాకు ఈ సమస్య వచ్చిందని అంటారు. తప్పు ఎక్కడా లేదు. శిక్ష కాదు. శిక్షణ అంటే ఏంటి, అక్కడ అందరిలో కలవడానికి వీలు కాకుండా ఉండడమే శిక్షణగా ఒక రూమ్ లో పెట్టేసి జైల్లో పెడతారు. అక్కడ ఏమి హింస పెట్టరు, వాళ్ళు పనులు చేయించుతారు. అప్పుడు వాళ్ళకు ఒక విధమైన బాధ, ఎవరికి దూరం అయ్యామని బాధ కలుగు. మనకు కూడా మన ఆత్మకు కూడా ఘోష ఉంటుంది, ఆత్మఘోష అని ఉంటారు, ఆత్మ చింతన అని అంటారు, ఆత్మ బాధపడుతుంది అని అంటారు. ఆత్మకి ఎప్పుడు కూడా కాస్మిక్ ఎనర్జీ కావాలి. ఆ కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే మనకి ఫ్లో అవుతుందో అప్పుడు ఆ శక్తి వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేటప్పుడు చులకనగా మాట్లాడినప్పుడు చాలా ఇబ్బందులు పడతారు. నోటిలో ఒక చిన్న కథ చెప్తానండి. ఒక గ్రామంలో ఒక వర్తకుడు ఉన్నాడు. ఆ వర్తకుడు వ్యాపారవేత్త. ప్రతిదానికి కూడా కుటుంబ సభ్యుల్ని నీ వల్లే నా కష్టాలు, నీ వల్లే నా కష్టాలను మాట్లాడుతూ ఉంటాడు. ఆ తీర్పు చేసుకుంది ఎవరు, ఆ యజమాని. ఆ స్త్రీమూర్తి భగవద్భక్తితో సాక్షిగా మౌనంగా ఉంది. భగవంతుడు ఏమంటాడో దాన్ని గ్రహించుకోవాలి. ఆ మాట మీద ఎరుక అంటే, ఒరే నాయన, నువ్వే తీర్పు చేసుకున్నావుగా కష్టాలు ఎదుటి వాళ్ళ వల్లనని, నువ్వు కష్టాలను కూడాను నింద వేస్తుందో
ఇంకా నీకు బుద్ధి రాలేదా అని అడుగుతాడు. నీకు తీర్చినా నీకు బుద్ధి రాదు అని అంటాడు. మన పిల్లల్ని కూడా మనం అంటున్నాం, ఒరే నువ్వు ఇంకా మారలేదురా అని. భగవంతుడు కూడా సాక్షిగా ఉంటాడు మన లోపలంటే కారణం అదే. పక్క వాళ్ళ మీద నిందేస్తాం. మనం ఏం చేస్తే వచ్చిందని ఎరుక వస్తేనే ధ్యానంలో ఎన్లైట్మెంట్ అయినట్టు గుర్తు. మాట మీద ఎరుక అంటారు పత్రి సార్. నువ్వేం మాట్లాడుతున్నావు, నీ చెవులకి నీకు వినిపిస్తుందా అని అడిగేవారు. మన చెవులకు మనకు వినిపించే శక్తి వచ్చినప్పుడు అక్కడ దివ్యమైన గుణాలు మనలో చాలా ఎన్లైట్మెంట్ పెరిగామని గుర్తు. ప్రేమతో అందరికి ప్రేమ ప్రేమ అంటారు, ప్రేమకే అర్థం తెలియాలి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకోవడం ప్రేమ కాదు. ఓషో గారు చెప్తారు, నిన్ను నువ్వు ప్రేమించుకో అంటాడు. అందరూ ఏంటి నన్ను ప్రేమించుకోవడం అనుకుంటారు, కానీ ధ్యానం ద్వారా నీ లోపల ఉన్న దైవశక్తిని ప్రేమించు అని. అదే విషయం లలితా సహస్రనామంలో అమ్మవారిని లోపలే ఉన్నాను అని. ప్రతి జాయింట్ లో కూడా మనకి శక్తి ఉంది, ప్రతి కణంలో శక్తి ఉంది. అన్నిటికీ మూలం ధ్యానం ఎందుకు నేర్చుకోవాలంటే ఎన్ని జన్మలు వృధా అయిపోయినాయి, అజ్ఞానమైన పక్క వాళ్ళ మీద నిందలు వేస్తూనే జన్మలు పట్టడానికి గల కారణాలు కూడా. హరనింద అనేది ఉండకూడదు. భగవంతుడు మనకి గురువు గారు చెప్తారు, పత్రి సార్ నువ్వు మంచి చెప్పినా పర్లేదు చెడు చెయ్యొద్దు అని అంటాడు. ఆ చెడు చేయకుండా ఉండడం కోసమే ధ్యానం అనేది. చెడు అంటే ఏదో కత్తి పెట్టి పొడవడము, ఏదో దొంగతనం చేసి మనిషిని మంటలు ఇదించేనే కాదు. మనిషిని అనే వాళ్ళని ఎప్పుడూ కూడా హృదయం మీద దెబ్బ కొట్టకూడదు. ప్రతి మనిషి మనిషిగా చూస్తున్నారు. సారు జంతువుల్ని ప్రేమించమన్నాడు, మనుషులు ప్రేమించమన్నాడు, వృక్షాలను ప్రేమించమన్నాడు. కారణం ప్రతి జంతువులో కూడా మనకి జైలుకు శిక్ష అనేది ఎలా ఉంటుందో కొన్ని లోకాల్లో జంతు జన్మలు తీసుకొని వాళ్ళు కూడా వస్తారు. వాటిని తెలియకుండా చంపినప్పుడు చాలా పాపకర్మం అంటుకుంటుందని ఆ మహానుభావుడు కూర్చుంది. నవగ్రహాలు ఉన్నాయి, ఆ నవగ్రహాలకు ఒక్కొక్క వాహనం ఉంది, గమనించండి. ఆ వాహనానికి సంబంధించినవి వాటిని చంపినప్పుడు ఇవన్నీ కారణం అవుతున్నాయి మనకి. ఏ జంతువును గురువుగా చంపొద్దు అంటానికి గల కారణం అది గమనించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం చేసినప్పుడు చేయకముందు కూడా నా గ్రహస్థితి ఎలా ఉందని అడిగేవాడు. ఆ గ్రహస్థితికి కారణం ఏదో కాదు, వాస్తు శాస్త్రాలు అంటారు వాసనా దోషం అని అక్కడ అర్థం. వాసన అంటే ప్రాణశక్తితో ఉన్నప్పుడు నువ్వు తెలియక అజ్ఞానంతో చేసిన పనులని బట్టి నీకు ఆ స్థితిగతులు కలిగి నేను సున్నితంగా చెప్పారు సార్. ఎవరికి నీ యొక్క సమస్యకి ఎవడు కారకులు కాదు అని అన్నారు. అది వినటానికి విడ్డూరంగా ఉంటది, అనుకున్నంత తేలిక కాదు. కానీ పుస్తకాలు చదివి చిన్నప్పుడు క్లాసులకు వెళ్ళినప్పుడు దాని యొక్క చిన్న చిన్న మాటల్లో ఎన్ని అర్థాలు ఉంటాయో, ఒక మనిషిని హృదయం మీద దెబ్బ కొడితే ఎన్ని జన్మలు పడుతుందో చాలా అద్భుతంగా మనకు అందుతుందండి. ధ్యానం ద్వారా పొందలేదంటే ఏది లేదండి. కానీ పత్రిక దగ్గర ఆయన ఫాలోవర్స్ అయిన వాళ్ళు కష్టాన్ని కూడా వద్దు అని చెప్పరండి. ఎందుకు చెప్పరు అనంటే ఏది పొందాలో అది పొందాలి, ఇది వద్దు అని ఇంకోటి వచ్చి కూర్చుంటది. సాక్షిగా జరిగేదాన్ని ఉండగలిగే శక్తిని మనం ఈ ధ్యానం ద్వారా అది పెంచుకోవాలి. అది పెంచుకున్నప్పుడు ఏమంటే ఇది వద్దు అది కావాలి అని జడ్జిమెంట్ చేయొద్దని సార్ చెప్పిన దాని యొక్క పరమార్థం. నాకు ఆ బాధ వద్దు, నాకు ఈ బాధ వద్దు అని అంటారు, అది అమాయకత్వం. బాధలు లేనుడు ఎవడు ఉండడు. కృష్ణుడు పుట్టిన కాడి నుంచే చంపడానికి ప్రయత్నించాడు, పసిబిడ్డ ఉయ్యాల్లో ఉన్న కాడి నుంచి. రాముడు ఉన్నాడు, కానీ వాళ్ళంతటిలో మనకు కాదు అనుకున్నాం. అది పత్రికారు కొండ బద్దలు కొట్టి చెప్పారు. వాళ్ళు కూడా శరీరాలు తీసుకున్నాక ఎరుకుతూ ఉన్నారు. ధ్యానం చేసినప్పుడు వాళ్ళు కూడా ధ్యానం చేశారు, వాళ్ళు చేశారు, చెప్పారు ధ్యానం చేయమని. ఎవరి స్థాయిలో ఈ రోజున అందరూ కూడాను అనేక లోకాలు దర్శిస్తున్నామంటే కారణం అదే కదా. కృష్ణుడు సందేశం ఇచ్చాడని
సూక్ష్మాతి సూక్ష్మమైంది అదే కదా, అమ్మవారు చెప్పింది అదే కదా, ఆ శ్రీమన్నారాయణ చెప్పింది అదే కదా. సార్ కూడా సౌందర్యాల హరి అదన్నీ చదవమని చెప్పారు బుక్స్. దానికి పరమార్థాలు దాంట్లో చాలా అద్భుతంగా ఉంది. జ్ఞానశక్తి వల్ల కర్మలు ప్రక్షాళన అవుతాయి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందే, కొత్తగా మనం చెప్పుకునేది ఏం లేదు. జ్ఞానాగ్నిలో కర్మదగ్ధం అన్నాడు కానీ అష్టోత్తరంలో కర్మదగ్ధం అవుతుందని చెప్పలా. హై స్కూల్ లెవెల్, కాలేజీ లెవెల్, పిహెచ్డి లెవెల్, పిహెచ్డికి. కానీ దేవాలయాలకు వెళ్ళి మనం మొక్కుందాం, నాకు ఈ కష్టం తీసేయనంటాం. కష్టం తీసేయడు, ఎందుకంటే పరమాత్ముడు తెలుసు. ఒక అనారోగ్యం ఉన్న బిడ్డకి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏది మందు ఇవ్వాలి, ఏది తినకూడదు చెప్తాడు. ఆ తల్లి ఏం పెట్టుద్ది, ఆ బిడ్డకి అనారోగ్యం జరగకుండా ఆ బిడ్డ శరీరం బాగుండాలని అలాగే చేస్తుంది. ఒక చాక్లెట్ బాక్స్ ఇస్తుంది తల్లి కూడా, ఆ బాక్స్ ఏం చేస్తుంది, నిద్రపోయినాక తీసేస్తుంది. ఒక 2 చాక్లెట్ ఉంది, ఏమైపోయి నాకు తెలియదు నాన్న అన్నది. అలాగే భగవంతుడు ఆ పత్రిక గారు చెప్పిన దాకా ధ్యానం చేస్తే మాకు అర్థమైంది. ఏదో ఒకటి అనుభవించింది, అనుభవ జ్ఞానం రాంది, ఆ శిక్షణ పొందంది ఎవరి వల్ల కాదు. ఇది కావాలనద్దు, అక్కర్లేదనద్దు. డబ్బు కావాలని లక్ష్మీదేవిని అడుగుతాం, డబ్బు వస్తుంది. వచ్చిన తర్వాత సవ్యమైన మార్గంలో కనుక వాడపోతే ఏమైంది, జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుండు. జ్యేష్ఠాదేవి ఎవరికి ఇష్టం ఉండదు. ఒక జ్ఞానం ఏం చెప్తాడు, లక్ష్మి వస్తుంటే అందంగా ఉంది, జ్యేష్ఠాదేవి పోతుంటే బాగుంది అని అంటారు. నాకు కర్మ అని కూడా చెప్పరు. వాళ్ళ మహనీయులు అంత సున్నితంగా అంత సౌమ్యంగా చెప్తారు. ధ్యానం వల్ల గొప్పతనం అదే. సహజ మనుషులు ఏమంటారు, మాకు దరిద్రం అని చెప్తారు. వాళ్ళు దరిద్రం అని చెప్పరండి. ఆ దరిద్రాన్ని కూడా పోతుంటే అందం, లక్ష్మి వస్తుంటే అందం అని చెప్తారు. చాలా సున్నితైన మాటల్లో దాంట్లో చాలా పరమ రహస్యాలు దాగి ఉన్నాయి. ఒక యోగి మాట్లాడేదానికి, ఒక భోగి మాట్లాడేదానికి, ఒక అజ్ఞాని ఒక జ్ఞాని మాట్లాడేదానికి తేడాలు ఇవే. దానికోసమే ధ్యానం, దానికోసమే బుక్స్, దానికోసమే మన జన్మ వృధా కాకుండా కోసం. శరీరానికి అనారోగ్యం వచ్చినప్పుడు ఏ మందు వేయాలో ఒక డాక్టర్కి ఎలా తెలుస్తుందో, ఒక తల్లి బాధ్యత ఎలా తెలుస్తుందో, ఒక గురువు బాధ్యత కూడా అలాగే ఉంది. గురువు గుర్తు తెలిపేవాడు, ఏది శిక్ష కాదు శిక్షణ అని చెప్తాడు. ధ్యానం వల్ల ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రశాంతత చేకూరుతుందండి. ఆ ప్రశాంతత తగినట్టు సార్బాబు చెప్పిన, ఇది ఎవరు మన సొంత పెత్తనం కాదు, మాట మీద ఎరుక, మనసులోని ఎరుక అనేది. మనసు త్రికరణ శుద్ధిగా ఉన్నదాన్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ప్రతి మనిషికి కష్టాలు ఉన్నాయి, కష్టాలు లేనివాడు ఎవరు లేదు. అది మామూలుగా కష్టాలు అనుకుంటారు, అక్కడ శిక్షణ అనుకుంటాడు ఒక యోగి, ఒక జ్ఞాని. వాళ్ళందరికీ లేవా, ఎవరికి లేవు. కష్టాల గురించి ఆలోచించేవాడు అజ్ఞాని. నాకు రాబోయే మంచి రోజుల కోసం ఎదురు చూస్తాడు ఒక యోగి. కష్టాన్ని పట్టుకుని ఆ టైం అంతా వృధా చేసుకోకుండా చక్కగా మనకి ఉన్న టైంలో బుక్స్ చదవడం, ధ్యానం చేయడం, ధ్యాన ప్రచారం చేయడం, సజ్జన సాంగత్యం చేసినప్పుడు కాలం వృధా కాదు మనకి. ఆ గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకున్నా ప్రతి ఒక్కళ్ళం కూడా మనం అడగాల్సింది ఏంటి, ఆ ఎనర్జీతో మనం కనెక్షన్ అవ్వాలి. ఆ వాళ్ళు జన్మలు తీసుకుని ఏమేం చేశారా అని తెలుసుకోవాలి. అనేక మంది కృష్ణుళ్ళు ఉన్నారు, అనేక మంది శివుళ్ళు ఉన్నారు, అనేక లక్ష్మీదేవులు అంటే అనంతమైన లక్ష్మి ఉందని అంటారు. అట్లాగే అనంతం, అన్ని కూడా అనంతమే. బాధ లేని వాడు ఎవడూ లేదు, బాధ పెట్టేవాడు భగవంతుడు కాదనేదాన్ని మనకి నిదర్శనం. ధ్యానంలో కూర్చున్నప్పుడు సుఖాసనం కూర్చున్నాం, సుఖ ధ్యానం చేస్తున్నాం, చిరునవ్వుతో ఉండగల శక్తి మనకు వస్తుంది. ఒక ఎంప్లాయర్ ఉన్నాడు, వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకి లేవా. ఒక డాక్టర్ ఉన్నాడు, కుటుంబ సమస్యలు ఉండవా.
ఒక యాక్టర్ ఉన్నాడు, వాళ్ళకి లేవా? సహజ మానవుడు ఖాళీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అనవసరమైన ఆలోచనలు చేస్తారు. ఆ అనవసరమైన ఆలోచించి బయట పడేవాడే జ్ఞాని. ధ్యానం వల్ల జ్ఞానం, బుద్ధి, అవగాహన అంటే ఇదే. సమస్య, ఒక యాక్టర్ ఉన్నట్టు వాడి సమస్యను పట్టించుకోడు. వాడి యాక్షన్ ఎంతవరకు ఉందా? ఎదగటానికి ఆలోచిస్తాడు. ఒక టీచర్ ఉందంటే ఎదగటానికి ఆలోచిస్తుంది. ఆ స్టూడెంట్స్ పైకి తేవాలని ఆలోచిస్తుంది. ఒక గురువు అలాగే ఆలోచిస్తాడు. సమస్యల గురించి ఎప్పుడు పట్టించుకోకుండా వదిలేయాలి. వదిలేసే శక్తి కావాలి అని అంటే ధ్యానం చేయాలి, బుక్ రీడింగ్ చేయాలి. ప్రతి ఒక్కడు కోరిక తీరడానికి ధ్యానం చేస్తున్నాం. ఆ శక్తి వల్ల అవుతుందండి. తర్వాత ఏమవుతుందంటే ఆ శక్తి చాలినప్పుడు అది ఖర్చు పెట్టేసినట్లు అవుతుంది. ఒక తండ్రి బిడ్డకి ఆ కుటుంబానికి ఎలా వస్తుందో అలాగే వస్తాయండి. ఒక భావనా క్షేత్రంలో మనకు ఇబ్బంది కలిగినప్పుడు ఇది నాకు అవసరమా, నేను ఈ బాధను ఫేస్ చేయాలా అని అనుకున్నామంటే చాలు, అది తొలగిపోయిందండి. ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. దీనివల్ల నేను ఏం నేర్చుకోవాలనుకుని ఆలోచిస్తే చాలు. ఆ భావనా క్షేత్రం మనం ఏంటంటే వ్యతిరేక భావనలుగా ఆలోచించకూడదు. వ్యతిరేక భావనతో ఆలోచిస్తే వ్యతిరేకం అయింది. ఒకసారి పత్రి సార్ చెప్పారు, ఎదుటి వాళ్ళు మనల్ని బాధ పెడితే వాడు ఎప్పుడు అనుభవిస్తాడని ఎదురు చూస్తే ముందు నువ్వు అనుభవించమని నేచర్ చెప్పుద్ది. నువ్వు పొందే అనుభవం అనేది ఆ బాధ ఏందో అది. ఉన్న బాధ కాక అదనం బాధ ఇది కలుగుద్ది. ఈ భూమి మీద ఇప్పుడండి చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎంత నువ్వు పాజిటివ్ గా ఆలోచిస్తావు, పక్క వాళ్ళ గురించి పట్టించుకోకుండా అంటే అహంకారంతో కాదు, నింద వేయకుండా నాకు రాబోయే రోజులంతా దివ్యంగా ఉండని ఎదగటానికి సంకల్ప శక్తితో ఉంటే ఎదుగుతారండి. ఒక ఈర్ష్య ద్వేషంతో ఉంటే, ఈర్ష్య అనేది కూడా తెలియదు మనిషికి ఉందని కూడా, ఆ ఈర్ష్యతో పక్క వాళ్ళ మీద నిందేయడమే ఈర్ష్య అని అంటే. లోభి బుద్ధి అని అంటారు. ఎక్కడ ధనం ఖర్చు పెట్టాలో తెలియదు, ఎక్కడ దాచాలో తెలియదు. మన వాడుక పదాలేనండి ఇవి. ధ్యానం ద్వారా ఎందుకంటే ప్రతి మాటలో మన గమనిక వస్తుంది. కరోనా వచ్చింది, లక్ష్మి ఏం చెప్పింది? నేనున్నా నీకు ఎవరు అక్కర్లేదన్నావు కదా అని అడిగాను ఆవిడ. ఆవిడ చెప్పింది, మేమేం అడగల, కరోనా వెళ్ళిపోయింది. రీసెంట్ గా మళ్ళీ ఒక 1 మంత్ నుంచి రన్నింగ్ లోకి వచ్చింది. ఆవిడ 3 నెలల నాడే చెప్పింది. ఇదేంటనే ఆశ్చర్యపోయాం. ఎవరైనా ఊహించగలుగుతామా? అమ్మవారు చెప్పుద్దని గాని, నాకు భర్త అక్కర్లేదు, బిడ్డలు అక్కర్లేదు, వాళ్ళక్కర్లేదు, నాకు డబ్బు ఉంటే ఏదైనా నాకు చాలు, ఏదైనా నేను సాధిస్తాను అనుకున్నారని అమ్మవారు 2 నెలల క్రితం చెప్పింది. నేనున్నాను కదరా నాయన, నేనున్నాను కదమ్మా, నీకు డబ్బు ఉన్నది కదా, ఇంకెందుకు దిగులు పడుతున్నావు అని అడిగానమ్మా అని చెప్పానంటే, ఏమీ లేదు, అడగాలని కూడా ఆలోచన ఎవరికి ఉంటదా అండి? ఇదే కరోనా వెళ్ళిపోయి 2 years అయింది కదా, అయిపోయిన పెళ్లికి మేడం పెట్టాలని ఎవరు అనుకోంగా. మన సాధనలో మనం ఎదగాలనుకుంటాం కదా. ఇప్పుడు మరి ధ్యానం ద్వారా ఇవన్నీ ఊహించుకునే విషయాల, పరమాత్ముడు ఇచ్చే సందేశాల. మనం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కొన్ని మనకి భావనలో వచ్చిన విషయాలైతే మాత్రం పరమాత్మ నేను ఆలోచించకుండా నాకు వచ్చిన విషయం కాదు, నాకు సత్యమే నాకు కావాలని మన అంతరాత్మ ప్రకారంగా పరమాత్ముని మనం కోరుకుంటే కరెక్ట్ గా చూపిస్తారండి. కొన్ని ఎందుకు జరిగింది కరోనాను ఒకప్పుడు అనుకున్నాం, ఏంటి తేడా, ఎందుకు ఇంత బాధ కలుగుతుంది, జనానికి భయం కలుగుతుంది ఆనాడు అనుకుంటే, అప్పుడు ఈవిడ 2 నెలల నాడు చెప్పింది. డబ్బు చాలు, ధనం 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 అని కొట్టుకున్నారు. ధనమే జగత్తు అన్నట్టుగా అయిపోయింది. ధనం లేని ఏది బ్రతికే లేదన్నట్టుగా. పత్రిసారి ఆదర్శం తీసుకోవచ్చు కదా. ఆయన జేబులో సెల్ ఫోన్ ఉందా, డబ్బు ఉందా? ఆయన ఏం సంపాదించాడు? పార్వతి, సరస్వతి, లక్ష్మి. సరస్వతి అంటే పార్వతి అంటే శక్తి. శక్తి లేని చెయ్యి కాలు ఏది కదలదు.
శక్తి కావాలి. జ్ఞానం కావాలంటే శక్తి వచ్చిన తర్వాత జ్ఞానంతో వాక్యం మాట్లాడిస్తుంది మనల్ని. ఆయన మాటే ఒక మంత్రంగా అయింది. లక్ష్మి ఆయనకి ఎక్కడ ఏది ఇది లేదు అది లేదని ఎక్కడ ఆయన పెండింగ్ లేదు. ఆయనకి రెడీ అయిపోయింది. పాత వాళ్ళని అడగండి, మీకు అద్భుతంగా ఉంటాయి. ఆ టికెట్లు కానీ ఏవైనా అన్ని సమకూరయ్యాయి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జూమ్ క్లాసులు రావడానికి కూడా కారణం ఏంటంటే, మొన్న నేను ధ్యానం చేసి ఎందుకని ఇంత జూమ్ క్లాసులు పెరిగిపోయినాయి అని అనుకుంటే, గురువు గారు ఇచ్చిన సందేశం పరమాత్ముడు ఒకటే చెప్పాడు. నేను చేశాను అనుకున్నారు. చేసినంత కాలం చేశాను, స్ప్రెడ్ అయిపోయింది. ఎవరింటో వాళ్ళే ఉండి సాధన చేసుకుంటానికి, సమిష్టిగా ఎనర్జీ లెవెల్స్ రావడానికి, ప్రతి ఇంట్లో ఆ వైబ్రేషన్స్ రావడానికి ఇది సమకూర్చానని చెప్పాడు. వెళ్ళి చోట వింటున్నాం మనం. ఇది ప్రతి ఇంట్లో వస్తుంది. సాంబ్రాణేస ఏ ఇంట్లో అయినా వాసన వస్తుంది కదా, సెంటు కొడితే సెంటు వాసన వస్తుంది కదా, ఇంకో స్మెల్ నుండి ఇంకో స్మెల్ వస్తుంది. కానీ మనుషుల్లో ఇంట్లో అవగాహనలన్నీ మారుతాయండి. ఇప్పుడు పెరిమిటి ఇళ్ళకి పోయినప్పుడు చూడండి, అందరూ ఎనర్జీ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని అంటారు. ప్రశాంతత చేకూరింది అంటారు. ఎందుకంటున్నారు? ఆ మహానుభావుడు చెప్పింది ఆచరించబట్టి మనం. చేయనుడికి ఏది తెలియదు, చేస్తే కదా తెలిసేది. అద్భుతంగా మనం ఇవన్నీ కూడా చెయ్యాలండి. ఎప్పుడు ఏది వృధా పోదండి. మనం చిన్ననాటి ఒకప్పుడు విన్న విషయాలు కానీ ఏవి కూడా ఏది వృధా పోదండి. అన్ని దైవానికి సంబంధించినవి. మన ఆత్మ ప్రయాణం ప్రతి మాట మనకి ఏదో అవసరం లేదని అనుకున్నా కానీ సమయం వచ్చినప్పుడు ఆ విషయాలకు అవగాహన కూడా మనకు చేకూరుతాయి. ఆలోచనలు వెంట మనకి వెళ్లకుండా ఉండేదానికి ధ్యానం అండి. ఏ ఆలోచనలు? అజ్ఞానమైన ఆలోచనలకి. జ్ఞానం కలిగించే ఆలోచన కావాలి కాబట్టి సార్ మనల్ని అందరినీ కలిపారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కలిశారంటే మనందరం కూడా ఎవరికెవరు అన్న సంబంధం ఉందా? కానీ సార్ వర్ణిస్తానండి, అందులో ఉంది పరబ్రహ్మ ఒక్కడే, పరమాత్ముడు ఒక్కడే. ఒకే ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి. మన బాడీలో కూడా అన్ని గదులు ఉన్నాయి. అయ్యే షట్చక్రాలు, అయ్యే 14 చక్రాలు ఉన్నాయి. సహస్రారం పైన కూడా చక్రాలు ఉన్నాయి అంటారు. ఉన్నవాడు ఉన్నట్టు కట్టుకున్నట్టు మనం కూడా అంతే. ఈ దేహంలోనే దేవాలయం. ఈ దేవాలయానికి ఏదంటే అది ఆహారం పెట్టకూడదు. ఆహారం సవ్యమైన ఆహారం పెట్టాలి. సార్ అందుకే చెప్తారు, నువ్వు తినే ఆహారాన్ని బట్టే ఉంటుందని. అదే విషయం సత్యసాయి బాబా గారు అడుగుతారు, నీ స్నేహితులు ఎవరో అని అడుగుతారు. నీ స్నేహితులకు ఏం చేస్తారు అని అంటాడు. బాబా కూడా ఒకప్పుడు అడిగాడు. నీ స్నేహితులకు నీ స్నేహాన్ని బట్టి నీ గుణాలు ఉంటాయి అని అన్నాడు. అదే విషయాన్ని మన పెద్దలు కూడా పూర్వం కూడా, ఇప్పుడు జనరేషన్ తెలీదు, 10 రూపాయలు ఇచ్చి మంచి స్నేహాన్ని కొనుక్కోవాలి, 10 రూపాయలు ఇచ్చి సరైన స్నేహం కానప్పుడు వదిలించుకోవాలని చెప్పారు. సత్యం ఎప్పుడూ అందుబాటుగానే ఉంటుంది. ఎప్పుడు ఎవరి స్థాయిలో వాళ్ళకి అందించడానికి పరమాత్ముడు అందరికీ కూడా, ఈ భూమి మీద ఎంతమంది మహనీయులు వచ్చారో అందరూ అందించారు మనకి. అందించడం లేదంటే అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక్కడ ఉన్న గొప్పతనం ఏంటంటే, మనకి మన భారతదేశంలో ఎల్కేజీ కంటే పిహెచ్డి వరకు ఉంది. ఎవరు ఆత్మ ప్రకారం ఎవరు ఏది కావాలనుకుంటే అది ఎదుగుతారు. ఇది ఉన్న వాళ్ళ కుటుంబంలో పుట్టారా, పేదరికంలో పుట్టారా అని కాదు. ముమ్మడివారి బాలయోగి ఎటువంటి వాళ్ళ ఇంట్లో పుట్టాడు, ఆయన ఎంత గొప్పగా ఈరోజు మనం కీర్తించబడుతున్నాడు. ప్రాపంచికంగా ఉన్న ధన విషయాల్లో, గొప్పల విషయాల్లో కాదు. మహనీయులు ఎలా పుట్టారు, ఎలా పెరిగారు, ధనం వల్ల పెరిగారా, గుణాల వల్ల పెరిగారా, అణాల వల్ల పెరిగారని తెలుసుకోవాలి మనం. మన 24 గంటల్లో ఒక్క అరగంట ధ్యానం, ఒక్క పావు గంట బుక్ చదవాలి. కనీసం ఒక్క పావు గంట కొత్త వాళ్ళకి ధ్యానం చెప్పడము, చెందడము, లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కనో ఫ్రెండ్స్ కనో షేర్ చేయాలి. షేర్ చేసినప్పుడే అది కూడా ధ్యాన ప్రచారమేనండి. ఒకరి నచ్చాందా లేదా, నచ్చే విధంగా ఉండాలని కూడా ఆలోచన మనం చేయకూడదు. ఎవరికెవరు నచ్చరండి.
భగవంతుడే పటాలు మార్చేస్తాం కోరిక తీరకపోతే. పటం మార్చాము, భగవంతుడు ఒక్కడే కదా, సూర్యుడు అన్ని లోకాలకు ఒకడే కదా, అన్ని దేశాలకు ఒకడే సూర్యుడు. అట్లాగే పటాలు మార్చడం వల్ల ఏం జరగదండి. మన గుణాలు మారాలి, మన అంతరంగంలో భావనలు మారాలి, ఆ ధ్యాన శక్తితో మార్చుకోవాలి. అందరికీ నేను నచ్చాలి, అందరు నన్ను మెచ్చుకోవాలి, మనుషుల జన్మలే ఇక్కడే వృధా అయిపోతున్నాయి. నేను ఎక్కువ, పక్కవాడు తక్కువ అనే ఆలోచనలు కూడా మారాలి. పక్కవాడు చెడ్డవాడు, నేను మంచివాడిని అనుకోవడం కూడా తప్పే. ఈరోజు వ్యాపారాల్లో కూడాను పూజలు చేస్తున్నా, చెందుతున్నా, ధ్యానాలు చేస్తున్నా, సారు ఎప్పుడు కూడా స్త్రీమూర్తిని అవమానించడం, స్త్రీ శక్తి అనేది గొప్పగా చెప్పాడు. దాని వెనకాలన్న అర్థం తెలుసుకోవాలి మనం. స్త్రీ శక్తి గొప్పతనం అంటే ఏమిటి? ఆ తల్లి పరాశక్తి ఆ రూపాల్లో ఆ నామాలతో వచ్చారు అని అర్థం. మనిషిని గౌరవించాలి, గౌరవించడం తెలుసుకుందాక మనకి గౌరవం రావడం కష్టం. ఒక జ్ఞాని జ్ఞానికి అర్థమవుతాడు, ఒక అజ్ఞాని అజ్ఞానికి అర్థమవుతాడు, జ్ఞాని జ్ఞాని ఇద్దరు అర్థమవుతారు. మన స్థాయి మనకి ఎదుటివాడి జ్ఞానం తెలియనప్పుడు ఎదుటివాడు మాట్లాడి కరెక్ట్ కాదని జడ్జిమెంట్ చేస్తాం. అదే విషయాన్ని పత్రి సార్ నో జడ్జిమెంట్ నో కామెంట్ అని అంటాడు. కష్టానికైనా సుఖానికైనా దేనికి కూడా కామెంట్ చేయొద్దని అంటాడు. ఒక మాట అన్నా కూడా కామెంట్ చేయొద్దన్నాడు. మనం రెండు మధురమే అనడానికి కారణం అదే. సార్ ఒకటే చెప్తారు సింపుల్ గా, ఎవడన్నా ఒక మాట తిట్టారంటే అమ్మయ్య ఏ జన్మ బాకీ ఉందో తీరిపోయింది, వాళ్ళ కాళ్ళకి దండం పెట్టమంటాడు, భావం చేయమంటాడు, వెళ్ళి డైరెక్ట్ గా పెట్టక్కర్లేదు. పెడితే మరీ మంచిది. ఆ నలుగురు సినిమాలో ఆ చచ్చిపోయినప్పుడు అతని పాత్రలో రాజేంద్ర ప్రసాద్ గారికి అదే దేవతలుగా ఉన్న రాక్షసులుగా కనిపించారు. అక్కడ ఒక క్షణం మనం గమనిస్తే చాలు. ఆ గమనింపులో ఏమవుతుందంటే మనకి మనసు ఆవేదంతో ఉన్నప్పుడు చచ్చినా కూడా మరణాంతర జీవితం సార్ తయారు చేయించిన దానికే. బ్రతికున్నప్పుడే నేర్చుకోవాలి. మరణించిన తర్వాత మనసు చావదండి. ఆ మనసు ఉన్నతంగా పెంచుకోవడం కోసమే. మరణం అంటే భయంతో కాదు. న్యూటన్ గారికి ఉన్నాయి వినండి, చాలా బాగుంటాయి. డెత్ ఫంక్షన్ లాగా చేసుకోవాలనండి సార్. వీళ్ళు దళైరామ వాళ్ళు అయితే గైడెన్స్, మరణాన్ని చాలా సున్నితంగా అయిపోతుంది. బర్త్డే రోజు ఎలా డ్రెస్ కొత్తది కొనుక్కున్నావు, నువ్వు మరణాంతరం కూడాను అద్భుతంగా ఒక డ్రెస్ ఎలా మార్చుకున్నావు, నీ దేహాన్ని మార్చుకున్నావు అని బ్రతికున్నప్పుడు తెలుసుకునే యోగ్యత ఆ గురువు ఇచ్చాడు. ఈ రోజున గృహస్థాశ్రమాల్లో ఉంటూ కూడా నిర్వాణం పొందడం అంటే ఇదే. మనకు పెళ్లిగాంగానే అరుంధతి నక్షత్రాన్ని చూపించిన దానికే. సన్యాసుల కలవమని చెప్పలా, సారు చెప్పలేదు, మన సనాతన ధర్మం చెప్పలా. కుటుంబ వ్యవస్థలో ఉండే నక్షత్ర మండలానికి వాళ్ళు అధిపతిని పొందారు. బ్రహ్మం గారు కూడా బిడ్డలను కన్నాడు. వాళ్ళందరినీ మనం ఆదర్శం తీసుకోవాలి. బాబా గారు చెప్పారు ఒకసారి, నాకు తేలు కుట్టిందంటే బాబా గారు ఆయనకు పర్వాలేదు అని అన్నారు. ఆయన చాలా సున్నితంగా చెప్పారు, పుట్టింది నాకు కదా, అందువల్ల పర్వాలేదని చెప్తారు. అంటే అక్కడ తన శరీరం కూడా బాధ అనుభవించిందని అర్థం. అక్కడ ఎవరికైనా 20% ఉంటుందండి, యోగికైనా కానీ. ఎందుకంటే స్పర్శ లేకపోతే అవగాహన రాదండి. వాళ్ళకు కూడా అవగాహన కోసం స్పర్శ శక్తిని ఉంచుకుంటారు. అందుకని పత్రి సార్ అదే విషయాన్ని చాలా సున్నితంగా చెప్పారు. ఏం చెప్పారు సారు? ఈ జన్మ కూడా వృధా చేసుకోకూడదు అని అన్నాడు. దాని యొక్క అంతరార్థం ధ్యానం చేస్తే మనకే తెలుస్తుంది. ధ్యానం చెప్తే ఏది తెలియదండి. ధ్యానం చేయకముందు విమర్శించే గుణాలు ఉంటాయి ప్రతి ఒక్కరిని. ధ్యానం చేసినాక విమర్శించడు. అప్పుడు విమర్శించడానికి లేకపోయినా మనసులో విమర్శించేవాడు, పక్కవాడితో విమర్శించేవాడు. ఇప్పుడు ధ్యానులు కన్నోడు విమర్శించడానికి ధైర్యం ఎవరికి లేదు.
వారి జీవితం వారిది, మన జీవితం మనది, ఆ కర్మ మనకెందుకు అనే స్థితికి వచ్చాము. ఓకే మాస్టర్, ఎంత టైం ఉంది ఇంకా? 9:50 అయింది మేడం. మీరు ఇంకా ఎన్నింటి వరకు అండి? 10 o'clock మేడం. ఏంటండి? 10 వరకు మేడం, 10 వరకు క్లాస్ ఇది. 10 కా? 10 వరకా అండి? అవును మేడం, అవును. ఓకే ఓకే అండి, ఓకే. ధ్యానం చేసినప్పుడు మేము పొందిన అనుభవం ఇప్పుడు అందరికీ అన్ని అనుభవాలు తెలుసండి. తెలియని వాళ్ళు ఎవరు లేరు. వింటున్నాం, అందరం చెందుతున్నాం. కానీ ఎదగాలి అనుకున్నప్పుడు వాళ్ళ ప్రకారం ఎవరు ఏ స్థితిలో ఎదగాలనుకున్నప్పుడు ఆ బుక్స్ చదవాలి. ఆ బుక్స్ కూడా చదివి ధ్యానం చేసి చదివినప్పుడు ఆ ఎనర్జీలో వచ్చినప్పుడు మనం డెవలప్మెంట్ అవుతాం. ఎందుకంటే బుక్స్ కూడా అన్ని కూడా నమ్మమని కాదు, నమ్మొద్దని కాదు. ఎవరి స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమవుతాయి. ఆ యొక్క గురువులు రాసిన బుక్స్ కొన్ని అర్థం తెలియదు. ఒక యోగి ఆత్మకథ ఉంటుంది చూడండి, ఎంతమంది మహనీయులు పూర్వంలో పూజా తత్వంలో కానీ ధ్యానపరంగా కానీ ఎవరెవరికి ఎంత ఎదిగారు, అప్పట్లో ఆయన రాసినవన్నీ ఉన్నాయి. ఆ బుక్స్ వల్ల మన అంతరంగంలో మనకే తెలియపరుస్తుంది మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన స్థాయి ఏంటి, మనకు అవగాహన అద్భుతంగా అందుతాయి. ప్రతి 24 గంటల్లో కనీసం మినిమం ఒక గంటన్న మినిమం ఉపయోగించుకోవాలండి మనం. సార్ సార్ సాధన చేశారు. తర్వాత ఎంతమందో చేసిన వాళ్ళందరూ అందరూ కష్టపడిన వాళ్ళేనండి. నైట్ కూడాను 11, 12 దాకా పనులు చేసుకున్నాడు. ధ్యానం చేసుకోవాలి, కష్టపడాలి కొంచెం. ఎందుకంటే అండి పగలంతా అందరికీ పనులు ఉంటాయి. నైట్ టైంలో 10 నిమిషాలు 15 నిమిషాలు పెంచుకుంటూ వెళ్ళండి. ధ్యాన శక్తిని పెంచుకుంటూ వెళ్ళినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఒక్క సెకండ్ ప్రతి ఒక్కళ్ళు కూడాను హృదయం మీద చేయబెట్టుకొని మిరాకిల్ 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 అనుకోండి, గురుదేవా అనుకోండి. ఓకే అండి. తర్వాత మీరు గమనించండి ఆ స్పందన ఏం జరిగిందా అని. దివ్యమైన ఆనందం కలుగుతుంది. అది మనకి ఆరాటాలు పోరాటాలు ఉంటే అందవండి. కుటుంబ సభ్యుల మీదైనా, జెంట్స్ అయితే వ్యాపారస్తుల మీదైనా, ఒక ఆఫీస్ లో వర్కర్ ఎవరి మీదైనా ఆవేశంతో కూర్చొని ఉంటే ఏది అందదండి. ఆవేశాన్ని ఇచ్చిపెట్టాలండి. ధ్యానం చేసినంత ఆవేశం వస్తుందంటే మనం సరైన మార్గంలో ఇంకా లేమని అర్థం. సరైన మార్గంలో ఉన్నాము అనండి ఆవేశం కంట్రోలింగ్ కావాలి. ఆవేశం ఉండే నిజానికి సత్యం తెలిసిన వాడు ఎక్కువ ఆవేశం ఉండదు. సార్ ఒక లుక్కి సెమడే మారిపోయి పక్కన ఆవేశంతో ఉండకూడదు, ఆ చూపు విసరకూడదని పక్కకు మలుతారు సార్. ఆవేశంతో ఉండకుండా ఉన్నప్పుడు చాతకాంతనం కాదు, వాళ్ళలో ఓర్పు, సహనం, సమయస్ఫూర్తి ఉందని గుర్తండి. అది భార్య, భర్త, వ్యాపారవేత్తల ఎవరైనా కానీ అది అవమానంగా భావించద్దు. ఉన్నవాళ్ళు చూసిన వాళ్ళు చులకనగా చూడద్దు. ఇద్దరిలో ఉండాలి. ప్రశాంతంగా వినే శక్తి రావాలి. సార్ మీచుకు పెట్టుకున్నప్పుడు మన ఒక ఆవిడ చెప్తుంది, నేను వెళ్ళలేకపోతున్నాను. గతంలో మీ మైండ్ లో నిన్న గనంగా ఒక స్వీట్ డబ్బాలో గనక ఒక కేక్ తయారు చేసుకుని మీరు పెట్టుకుంటుంటారు. ఆ డబ్బా తీసిన తర్వాత ఇంకో మెటీరియల్ పెడితే ఎలా పాడైపోయిందో, గతంలో ఉన్న కోప ద్వేషాల వల్ల ఇది వస్తుంది. అది మీరు గురువు గారి సంకల్పం చెప్పి ధ్యానం చేయండి అంటే వాళ్ళ ఇంట్లో ఆవిడ క్లాసులు పెడుతుంటే ఒకడు వేరే ఇంట్లో పెడుతుంటే ఆవిడ చెప్తుంది, జనం రోజు పెరుగుతున్నారమ్మా. ఆ ద్వేషభావం పోవడానికి అడగాలి మనం, తప్పు లేదండి. పరమాత్మ నాకు ద్వేషం వద్దు, నువ్వు లోపల ఉన్నావు,
ఎదుటివాడి లోపల కూడా నువ్వే ఉన్నావు. అక్కడ ఆ యాక్షన్, ఇక్కడ ఈ యాక్షన్. ఈ యాక్షన్స్ లోంచి నేను బయటపడాలి. ఎదుటివాడి యాక్షన్ కి నేను రియాక్షన్ కాకూడదు. నాకు అది కావాలి అని అడగాలి. ఆటోమేటిక్ అన్ని సమకూర్తాయండి. కానీ మనిషికి మితిమించిన కోరికలు ఉంటే సమకూర్చున్నా కూడా ఈ అర్థాలు కూడా తెలియదండి. ప్రశాంతమైన జీవితం చొరబడిన తర్వాత మనిషిలో అప్పుడు తెలుస్తుందండి. ప్రశాంతత కావాలనే కదా అందరూ కోరుకునేది. ధ్యానం ద్వారా కూడా ప్రశాంతత రావటం లేదండి. ఇంకా కోపం, కసి, ద్వేషం ఉంటే కనుక కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి ఎంటర్ కాదండి. వదిలించుకోవాలంటే అదే పత్రిసారి మన కట్ అనేది ముక్కలైపోయిందని ఒక మాటే మంత్రంగా చెప్పారు. మనం కూడా ఈ దివ్యమైనది ఆ ఋషులు, యోగులు, సిద్ధులు ఈ రోజున ఈ భూమండలం మీద సకల మానవులు కూడా సకల దేవతలుగా గురువు గారు చెప్పినట్టు చేస్తున్నారు. నాలోంచి ఆ గుణాలన్నీ విసర్జించాలని కోరుకోవాలి. ఆ విసర్జన ఎప్పుడైతే జరుగుద్దో మనకి రూట్ వస్తుందండి. మనం కోరుకోవాలి, తప్పేం కాదు. కోరరాని నేను కోరలా. పక్కవాడు ఆస్తి కావాలి, పక్కవాడు సొమ్ము కావాలని మనమేం కోరలా. మన జ్ఞానం అడిగాం, బుద్ధిని అడిగాం. వినాయకుడు పూజిస్తున్నాం. సిద్ధి బుద్ధి అంటే అది కాదు. సిద్ధించిందంటే మనకి యోగ్యత, మనకి ఆటంకాలు పోవడమే సిద్ధించడం. బుద్ధి వచ్చిందంటే మనం తప్పు చేయకూడదు. మనకున్న బాధలకి, మన సమస్యలకి వాళ్ళ బుద్ధి అది అనుకుని మనం వదిలేయటం నేర్చుకుంటాం. శాతకంతనం కాదు. మూలాధార చక్రంలో ఉంది గణపతే కదా. విశ్వానికి నాయకుడు వినాయకుడు అని అంటే అదే కదా. సిద్ధి బుద్ధి ఇస్తున్నాడు ఆయన. ఆయన లక్ష్మీదేవుడు. సిద్ధి బుద్ధి వచ్చినాక ఆటోమేటిక్ లక్ష్మీదేవి వస్తుంది. సిద్ధి బుద్ధి అంటే సిద్ధించిందని అంటారు పూర్వీకులు. వీడికి బాగా మంచి సిద్ధించిందిరా, చదువు సిద్ధించిందిరా, ఉద్యోగం సిద్ధి పొందిందిరా, అన్ని అద్భుతంగా వాళ్ళ ఫ్యామిలీ బాగుందిరా అనేవాళ్ళు. సిద్ధి బుద్ధి అని ఆ సిద్ధి బుద్ధి వస్తుంది. సిద్ధి బుద్ధి వచ్చిన తర్వాత ఏమొస్తే ఆటోమేటిక్ గా కర్మలు తొలగిపోతాయి. కర్మలు తొలగిపోయినప్పుడు మనకు రావాల్సినవి వస్తాయి. రాలేదా ఓకే, సార్ చెప్తారు. వచ్చినా ఓకే, పోయినా ఓకే అంటాడు. విన్నా ఓకే, వినకపోయినా ఓకే అంటారు. దేన్ని జడ్జిమెంట్ చేయొద్దని చెప్పారు. సార్ దగ్గర నేర్చుకునేది మేము అదే. మన మాట వినకపోదనుకో, ఎవరన్నా వినలేదని బాధపడతారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా వినకపోయినా తప్పలేదు. అది వాళ్ళ డిజైనింగ్, వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏది పొందాలో పొందుతారు. ఏ తప్పు చేసి ఏ అనుభవం నేర్చుకోవాలనుకున్నారు అది మీకు తెలియదు. నా పార్ట్నర్ ఇటువంటి వాడు, నా ఆఫీస్ లో ఇలా ఉన్నారు, నా పిల్లలు ఇలా ఉన్నారని వాళ్ళందరి మీద ఫోకస్ పెట్టి ఎనర్జీలు తగ్గిపోయేది కారణం అదే. అలానే వదిలేయమని కాదు, అహంకారంతో కాదు, గమనించాలి. నా మాట వెళ్ళేదని బాధపడకూడదు. లైట్ వేసి నాకు ఉన్న వస్తువులు మొత్తం మనకు ఎలా కనిపించినాయో ఆ భావనా క్షేత్రంతో నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు వాళ్లే మనల్ని అడుగుతారు. అందుకనే గురువు గారు చెప్తారు, ప్రతి వాళ్ళకి సిద్ధి బుద్ధితో లాగా అనే విషయాన్ని మతిని గతిని అని చెప్పాడు. మతి బాగుంటే గతి బాగుంటుంది, గతి బాగుందంటే మతి బాగుంటుంది. మతి బాగలేనుడు ఏం చేస్తాడు, పక్కవాడి మీద నిందేస్తాడు. గతి బాగలేనుడు ఏం చేస్తాడు, పక్కవాడి మీద నిందేస్తాడు. వాళ్ళ తప్పని ఒప్పుకోరు. కనీసం ఒక్క చిన్న పాయింట్ అర్థం చేసుకుంటే చాలు. ధ్యానం చేసిన వాళ్ళైనా చేయని వాళ్ళైనా నా గ్రహస్థితి ఎలా ఉందని వెళ్తారు. గ్రహాలంటే గ్రహించుతున్నాయని అర్థమే కదా. నీ లోపల ఉన్న పరమాత్మ నిన్ను గ్రహిస్తున్నాడనే అర్థం కదా. మనం మాట్లాడేదానికి మనం మారాలి. ఆ లోపల ఉన్నవాడు ఇక్కడ ఉన్నవాడు ఒకడే. నేను మాట్లాడకూడదు, నాకు ఆ శక్తి కావాలి అన్నది. ఎప్పుడైతే మనం ఆ భావనా క్షేత్రంలో నివసిస్తామో అవన్నీ అవగాహన వస్తే ఎవరికెవరిని చెప్పే కాదు, ఎవరికి ఎంత కావాలో అందుకుంటారు. సమస్య కూడా బాధ పెడతారు. బాధ పెట్టినప్పుడు మనం ఏమనుకోవాలి, అక్కడ ఉంది పరమాత్మ నువ్వే, ఇక్కడ ఉన్నది పరమాత్మ నువ్వే. అక్కడ ఆ యాక్షన్, ఇక్కడ ఈ యాక్షన్ చేస్తున్నావు. ఓకే, నేను ఇక్కడ ఎలా ఉండాలి, నాకు ఆ శక్తి కావాలి. అది నువ్వు చేసే యాక్షన్ నువ్వు చెయ్యి. ఒక జీవుడిగా నేను ఆవేదన పడకుండా నాకు కావాలి. ఆ ధ్యానం చేసే శక్తి కావాలి, నాకు ఆ బుక్స్ చదివే శక్తి కావాలి, వినే శక్తి కావాలి, ఆలకించే శక్తి కావాలి. అన్ని శక్తి.
పార్వతి అంటే శక్తి అని ఏం చెప్పింది? అంతటా శక్తి అన్ని రూపాల్లో నేను ఉన్నానండి. సరస్వతి ఏం చెప్పింది? ఆవిడ అన్ని రూపాల్లో నేను ఉన్నాను. అందరికీ తెలిసిన విషయాలు మనకి ఇవి. ఎవరికి తెలియదు ఏం లేదు. లక్ష్మి అంతటా నేనున్నాను. ధాన్యం ఉంటే ధాన్యలక్ష్మి ఉన్నట్టు మన ఇంట్లో, స్వర్ణం ఉంటే స్వర్ణలక్ష్మి ఉన్నట్టు, ఆహార ధాన్యాలు ఉంటే అన్ని రకాల ధాన్యాలు ఉంటే అన్ని రకాల ధాన్యలక్ష్మి ఉన్నట్టు. ఒక వరికంకే కాదు, వరికంకిని ఎందుకు పట్టుకుందంటే అమ్మవారు చాలా మందికి ఆహారం అనుకుంటది. ఆహారానికి అన్ని ఉన్నా మెయిన్ ఆహారం, ఎందుకంటే అన్నమయ శరీరాన్ని రక్షించుకొని లక్ష్మీదేవి మనకు చెప్పింది. అన్నం అనేది బ్రహ్మజ్ఞానం. శివుడు కూడా అన్నపూర్ణాదేవిని అడిగాడు కదా, ఆ తల్లి కూడా లక్ష్మీదేవి ఒక రూపంలో అన్నమయ శరీరాన్ని కాపాడుకోమని, అన్నం తినమని చెప్పింది, అన్నం పెట్టమని చెప్పింది. ఈ శరీరం ఉండాలి. ఒకసారి పత్రిసారి మేము ఒక చోట శ్రీశైలంలో అనుకుంటాను, భోజనం వడ్డిస్తుంటే సార్కి తేడా వస్తే కోపంగా మాట్లాడతారు. అది అక్కడ ఉన్న వాళ్ళకి, ఆ జ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఒక్క మెతుకు తీసుకుని సార్ పక్కన పడితే ప్లేట్లు వేసుకున్నారు, దిమ్మ తిరిగిపోయిందండి బాగా. ఏంటి ఒక్క మెతుకు సార్ వేసుకున్నాడు అని. అప్పుడు వెంటనే ఏం గుర్తొచ్చింది, మనకి సినిమాలు కూడా ఏదో చీప్ గా మనం అనుకుంటాం. ఆ రోజుల్లో తీసిన వాళ్ళు ఒక జ్ఞానతత్వంతో తీశారు. ఒక సినిమాలో కృష్ణుడు ఆ గిన్నెకి ఆ ద్రౌపది దగ్గరికి వచ్చి అడుగుతాడు. విశ్వామిత్రుడు వచ్చి విశ్వామిత్రుడు, ఆయన పేరు నాకు ఋషి పేరు గుర్తులేదండి, గుర్తు లేకుండా చెప్పకూడదు. ఆ ఆయన వచ్చి అడుగుతాడు, నాకు భోజనం కావాలని. స్నానం చేసిరండి అని అంటాడు. కృష్ణ నేను ఎలాగానంటే, కృష్ణుడు సినిమాలో చూపిస్తారండి, ఆ గిన్నెలో ఒక మెతుకు సృష్టించి ఆ ఒక్క మెతుకు వేసుకుంటాడండి. వాళ్ళందరూ కడుపు నిండిందండి. ఆ ఒక్క మెతుకు తింటే దేహం ఒక రోజు నిలబడుద్దంటండి. గురువులంటే ఆషామాషి కాదండి. గురువుల పక్క తిరిగారంటే ఎన్నో జన్మల, కోట్ల జన్మల పుణ్య ఫలం ఉన్నవాడు తిరగలుగుతాడండి. ఎన్ని అవమానాలు పెడతారో, ఎన్ని చురకలేస్తారో, కానీ ఎదగడానికి వేస్తారండి. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఎంబీబీఎస్ సీట్ కొనుక్కుంటారు, కాలేజీ సీట్లు కొంటున్నాం. తిరిగి వస్తే మనం అది పాస్ అవుతామా? ఆ సర్టిఫికెట్ మనకు వస్తుందా? గురువు ఏ లాభం ఆశించడు. వాళ్ళు ఇంకా బోర్డు కట్టుకోవడానికన్నా ఇన్ని మార్కులు వచ్చినాయని వాళ్ళు పెట్టుకుంటారు ప్రాపంచిక జీవితంలో. అక్కడ అవేమీ లేదు. గురువు ఆయన ఏం బోర్డులు వేయించుకోడు. గురువు అంటే గుర్తు తెలిపేవాడు. అది మన కర్మలు కనుక ఈ జన్మలో తీరాల్సింటే ఆయన తీరుస్తాడండి. ఆ కర్మలు తొలగించి చెంది మనం మర్చిపోయి ఉంటే ఈ ఎరుకలోకి వచ్చి ఇవన్నీ కూడా వినే శక్తి, చెప్పే శక్తి, జ్ఞానశక్తి, ఇచ్చాశక్తి, క్రియాశక్తితో పాటు ఈ 14 చక్రాలలో కూడా 13 చక్రాలు 12 చక్రాలు యాక్టివేషన్ అయ్యి ఈ రోజున ఎంతమంది తయారయ్యారు మనకి? ఇచ్చాశక్తిని కోరికతో, జ్ఞానంతో, జ్ఞానశక్తితో. సార్ చెప్తారు కో క్రియేటర్స్ అని అంటాడు. లోక కళ్యాణానికి ఏది అనుకున్నా జరుగుద్దండి. కనీసం అది అవన్నీ నేర్చుకోవాలి మనం. చేయడాన్ని మనం ఏం చేయట్లేదు. ప్రతి ఒక్కడు ఆనందంగా ఈ ధ్యానంలోకి రావాలి, ఈ జ్ఞానాన్ని పొందాలి. తెలియనప్పుడు నేను ఎంతో బాధపడ్డాను. ఆ కో క్రియేటర్స్ ఇవన్నీ జరుగుతున్నాయని అద్భుతంగా మనం భావన చేయాలి. మనం ఏదైనా సృష్టించగలమండి. కాకపోతే ఇక్కడ 700 మ్యాటర్లు ఏవేవో అనుకుంటే, అది మాత్రం అది అనుకుంటే అనుకోవచ్చు. దాని దగ్గర మనం చేసిన శ్రమంతా కూడా, జ్ఞానశక్తి ఉందో దానికి ఖర్చు అయిపోయింది. ఆ ఖర్చు అయిపోయి వాళ్ళకి ఏమవుతుందంటే అక్కడ ఏం మిగిలేదు ఉండదు. మనం పోయిన తర్వాత మన ముందు వాళ్ళు పోతే మనకు వచ్చినప్పుడు మనం ఏమాత్రం మన నాయనమ్మలు, మన తాతలు అనుకో, మనల్నైనా అంతే. ఆ ఖర్చును పెట్టకూడదు. మన గురువుల దగ్గర మనకు ఆదర్శం. గురువు గారు ఎప్పుడు ఏ గురువులు ఎక్కువ మాట్లాడండి, గమనించండి. ప్రవచనం ఇస్తారు, మనం మాట్లాడినప్పుడు వెంటనే మా ఈ బాధగా ఉంది, ఆ బాధగా ఉందనంటే రిప్లై ఇవ్వరు వాళ్ళు. రిప్లై ఇచ్చారంటే నీకు ఎన్నో కోట్ల సంపదను ఇచ్చినట్టు. ఎంత ఎత్తుకు ఎదగాలో అంత ఎత్తుకు ఎదుగుతాం. సార్తో తిరిగిన వాళ్ళందరూ ఎంత అద్భుతంగా విజయాలను సాధించారు. ఆయన పక్కన ఉండి విన్నవాళ్ళు, చెందినవాళ్ళు. ఇప్పుడు సాధించలేదని నేను ఎవరిని అంటలేదండి, అదేమీ కాదు. ఆ ఎనర్జీలు అవంతా కూడా అప్పుడు ఇంకా మేము దగ్గరుంటే ఈ రోజున ఆయన లేకపోయినా ప్రతి ఒక్కళ్ళు సంకల్పం చేసుకుంటే మనసా వాచా కర్మణ
త్రికరణ శుద్ధిగా నేను ఇది చెయ్యాలి అని అనుకుంటే అందరికీ సమకూరుతుందండి. అనుకోవడానికి మనకు టైం అనేది మనం తీసుకోవాలి. ఎవరి స్థాయిలో వాళ్ళకి అవకాశం నేచర్ ఇస్తుంది. ఇప్పుడు ఈ ట్రెండ్ లో మాత్రం ఇక్కడ ఈ భూమి మీద ఎక్కువ టైం పాజిటివ్ గా మంచిగా ఆలోచిస్తే రెట్టింపులు పెరుగుతుందండి. ద్వేషభావంతో కనుక రెట్టింపులు అవుతుందండి. అది దానికోసం ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లు కొట్టుకుంటున్నారు. చాలా సున్నితంగా ధ్యానం చేయండి. పత్రిసారి ఎందుకు కొట్టుకున్నాడంటే ఎదిగిన వాళ్ళకి పక్క వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఈ మరు జన్మకి కర్మని ఎంత మూట కట్టుకుంటున్నారని తెలుసుకొని మౌనంగా ఉంటున్నారు. మౌనంగా ఉన్నప్పుడు ముని అవుతాడు. ముని అంటే ఏంది? మాట నోరు ఇప్పుడు ముని. మునికి ఋషికి తేడా ఉంది కదా. ముని మౌనంగా ఉంటాడు, తెలుసు, తీర్పు చేయడు. నువ్వు చెయ్యొద్దు అని అంటే కోపం. డబ్బున్న పిల్లలకి ఈ రోజున కాలేజీలో కూడా ఎవరు చెప్పరు కదా, అందుకే నష్టపోతున్నారు. నష్టానికి ఎవరి అహంకారం వాళ్ళే కారణం అండి. ఒక అజ్ఞాని జ్ఞాని కూడా అహంకారం అనుకుంటారు. ఆ స్థాయిలో లేనుడు కదా అహంకారంగా కనిపిస్తుంది. సత్యం సత్యం లోక విరుద్ధం. సత్యాన్ని కూడా సార్ చాలా సున్నితంగా చెప్తారు. నువ్వు అలా లేవని అనకుండా నేను ఇలా ఉన్నానని చెప్తాడు. నేను తెలుసుకున్నానని చెప్తాడు. మీరు తెలుసుకోవాలంటాడు. నీకు ఆ మాత్రం తెలీదా అని వ్యంగ్యంగా మాట్లాడు. నీకు ఇంత వయసు వచ్చింది ఆ మాత్రం తెలీదా అని మాట్లాడు. అవమానించడు ఎవరినైనా. ఓకే సార్, 10 దాటిపోయింది. ఏమన్నా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మాకు చక్కటి జ్ఞానాన్ని అందించారు ధ్యానం గురించి. చాలా బాగుంది మేడం క్లాసు. మరొకసారి మీకు కృతజ్ఞతలు మేడం. మాస్టర్స్, మేడం గారితో మీరు మాట్లాడంటే హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను. మీకు ఏమైనా ఈ క్లాస్ గురించి సందేహాలు ఉన్నా కానీ, మీకు అనుభవాన్ని పంచుకోవాలన్నా కానీ మేడం గారితో మాట్లాడవచ్చు. ఎలా అనిపించిందండి మీకు? ఒక 5 నిమిషాలు ధ్యానంలో కూర్చుందామండి ఎండింగ్. ధ్యానం ఉంది మేడం, ధ్యానం చేపించాలి, చేపిస్తాము. అందుకే అందరూ కళ్ళు మూసుకోండి. ఓకే మేడం, మీరు ధ్యానం ఓకే చేపిస్తారా? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, ప్రశాంతంగా ఎక్కడున్న వాళ్ళు అక్కడే ధ్యానంలో కూర్చోవాలండి. ప్రతి ఒక్కరికి కూర్చునే విధానం తెలుసు మనకి. వేళ్లలో వేళ్ళు పెట్టుకోవాలి. కళ్ళజోడుండి తీసి పక్కన పెట్టండి. ఒకవేళ పళ్ళుండి ఇంట్లో తిరుగుతున్నా ధ్యానంలో మాత్రం అక్కడ వినేదానికి చెవులు పని చేస్తాయండి. ఇక్కడ ధ్యానం కోసం కళ్ళు మూసుకొని ఆ శ్వాసతో మనం అనుసంధానం అవ్వాలండి. ఆ ప్రాణశక్తితో అనుసంధానం అయినప్పుడే మనకి అద్భుతమైన శక్తి చేకూరుద్దని మనందరికీ తెలిసిన విషయమే. గ్రూప్ ధ్యానం అనేది చాలా అద్భుతమైన మనందరికీ తెలిసిన విషయమేను. సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాస కేవలం ఒక గమనిక. ఇక్కడ ఏ మంత్రాలు చదవద్దండి, పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా. మంత్రం చదవాలంటే ప్రాణశక్తి ఉండాలి కదండి. ఈ ధ్యానం చేసేనండి విశ్వామిత్రుడు గాయత్రి మంత్రాన్ని వెళ్ళండి. ఋషులందరూ కూడా దర్శించారు ఇదేనండి. వాళ్ళు ఏ మంత్రాలు చదవలేదండి. మంత్రం కూడా చదివేవాళ్ళు కూడా కొంతసేపటికి నిరామయం అయిపోయిందండి. ఆ సౌండ్ కూడా ఆగిపోయినప్పుడే శక్తి చేకూరుద్దండి. ఏ ఆలోచనలు వచ్చినా నాకు ఇవి గుర్తొచ్చినామని ఫీల్ అవ్వక్కర్లేదండి. ఆలోచన మరి మీరు వెంట పడకూడదండి. ఒక రోడ్డు దాటుతున్నప్పుడు ఎలా అయితే మనకి కావాల్సింది తెచ్చుకోవడానికి మనం వెళ్తాము, ఏ శబ్దాన్ని పట్టించుకోకుండా, అలాగే ప్రేమతత్వంతో ఆనందంతో ఇంత గ్రూప్ మెడిటేషన్ లో మనం ఉన్నామని ఆనందంతో కూర్చోవాలి. 2 అడుగులు లోపలికి వెయ్యాలి. లక్షల మైళ్ళు వేల మైళ్ళు ఉన్నదంతా మన లోపలే ఉందండి. అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి కూడా ఈశ్వరుడు వెంకట పాపాలను తీసేస్తాడని అందరికీ తెలుసు.
అక్కడ ఆయన కూడా నిలబడి ధ్యానం చేస్తున్నాడు. చెవులకు అడ్డం పెట్టుకుని ఉంటాడు, గమనించండి. కుండలాలుగా పెట్టుకున్నట్టు పెట్టుకుని ఆయన కూడా మన మాటలని వింటాడు అనుకుంటాం. మనం కూడా అక్కడికి వెళ్ళాక మర్చిపోతామండి ఆనంద నిలయంలోకి వెళ్ళినప్పుడు. నుంచొని ఆయన కూడా ధ్యానమే చేస్తున్నాడు. ఆయన కాళ్ళ దగ్గర గంగ ఉంది అని అంటారు. గంగలో ఉండేది ఎవరండి? లక్ష్మీదేవి తామర పూలతో ఉంటుంది. లక్ష్మీదేవిని ఆయన కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు. తల మీద కూడా పెట్టుకున్నాడు ఆ కిరీటం. తలలో పెట్టుకున్న లక్ష్మీదేవిలో లక్ష్య సాధన అండి. కాళ్ళ దగ్గర పెట్టుకున్న లక్ష్మి ఏంటంటే సంపద. ఆ సంపద ముందు నాకు ముఖ్యం కాదు, అవన్నీ అక్కడ పక్కన పెట్టేసి కాళ్ళ దగ్గర పెట్టేసి తను అంతర్ముఖ ప్రయాణం చేశాడు. ఆయన కూడా ధ్యానమే చేశాడు. అంతటా ఆయన దగ్గర చెయ్యంగానే మనం చేస్తే ఏముందండి? వెంకటేశ్వర స్వామిని ప్రేమగా మనం వెళ్తున్నాం కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఎన్నో కోరికలు చెప్పాలి. 100కి 90 మంది 95 మంది ఎవ్వరు ఏమీ చెప్పలేదు నాకు దగ్గర. కారణం ఏంటంటే అది ఆనంద నిలయం. ఆనందంలోకి పోయిన తర్వాత ఎవ్వరు ఏ మాటలు ఏ కోరికలు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేరండి. బయటకు వచ్చినాక అన్నీ అనుకుంటారు. ఆనందం ఉన్నప్పుడు మనకి కష్టం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, శత్రువులు లేరు, మిత్రులు లేరు. నిద్రించినప్పుడు శత్రువు మిత్రుడు ఎవ్వరూ లేరు. ఆనందం ఉన్నప్పుడు లేదు. ఏది లేకుండా మౌనంగా ఉండి ఏదో ఆలోచనలతో ఉన్నప్పుడు అన్నీ అట్టు పెట్టుకుంటాయి. ఆ అట్టు పెట్టుకోకుండా ఉండడం కోసమే చక్కటి మెసేజ్లు కానీ, చక్కగా సార్ మ్యూజిక్లు కానీ, అనుభవాలు కానీ వింటూ ఉండాలి. ఆ శ్వాస గురువు ఏం చేస్తున్నాడని గమనించండి. కొంతమందికి 0 అయిపోయినప్పుడు బలవంతంగా ఆడించకూడదండి. అప్పుడు ఏం చేయాలి అని అంటే మన శరీర అవయవాలు ఆ కదలికలు గుర్తుపట్టాలండి. ఎవరికైనా ఋషులు గాని, యోగులు గాని, సిద్ధులు గాని ఎవరు కనిపించిన ప్రేమతత్వంతో కళ్ళు మూసుకుని వాళ్ళని గమనించాలండి. అంతేకాని కళ్ళు తెరవద్దండి. అప్పుడు శ్వాసను గమనించక్కర్లేదండి, వారిని గమనించాలి. వాళ్ళు ఏం మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారా, ఏ జన్మ బాంధవ్యం మీకుందా, ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని గమనించాలండి. ధ్యానంలో గొప్పతనం అదేనండి. ఎవరు కనిపించినా సాక్షిగా చూడండి, ఏముంది? కొత్త వాళ్ళకి వెళ్తాం మనం, సాక్షిగా కూర్చొని ఉంటాం ప్రశాంతంగా, అలా చూస్తూ ఉంటాం అన్ని. అంతేగాని ఏం మాట్లాడం కదా. అలాగే ధ్యానంలో ఆనందంగా ప్రేమతత్వంతో హాయిగా కూర్చుంది సుఖాసనం, సుఖ ధ్యానం. ఇక్కడ స్పెషల్ అయిన ఆసనాలు ఏమి చూపించడం గురుగారు. తలకాయ వంగిపోయిందని కూడా బాధపడకర్లా. సారు ఏనాడో చెప్పారు నిఠారుగా కూర్చోవాల్సిన అవసరం లేదని. అక్కడ అంతరార్థం ఏంటంటే విశుద్ధ చక్రంలో శుద్ధి కావాల్సింది ఉంటుందండి. ఆ మెడ ఉంచుకున్నప్పుడు ఆ గడ్డం గడ తగిలి అక్కడ ఆ ఎనర్జీకి క్లీనింగ్ జరుగుతుంది. అవన్నీ నాడులు లేకుంటాయి. ఇక్కడ అంత డీప్ గా మనం చెప్పుకోవడానికి అవకాశం లేదు కాబట్టి కొంతవరకు మనం చెప్పుకుంటున్నాం. తలకాయ ముందుకు వాళ్ళినప్పుడు ఒక నాడి మండలం శుద్ధి, వెనక వైపు వంగిపోయింది కొంతమంది, కొన్ని నాడులు శుద్ధి అవుతాయండి. ఎందుకంటే తెలిసి తెలియక గురువుల్ని కానీ, ప్రవచనాలు చెప్పేవాళ్ళని కానీ, టీవీలో చూసినప్పుడు కానీ వీళ్ళంతా అనే తుస్కార భావంతో మాట్లాడినప్పుడు ఆ గొంతులో విశుద్ధ చక్రం శుద్ధి లేకుండా పోతుంది. ఎన్నో బాధలకు గురవుతారు. దుఃఖాన్ని దాచిపెట్టి కొంతమందికి ఆ విశుద్ధ చక్రం బాధ కలుగుతుంది, థైరాయిడ్ వస్తుంది. నిందలు వేసినందువల్ల వస్తాయి, నిందలు వేయకుండా దుఃఖంతో ఉన్న వాళ్ళకి వస్తాయి. అది రకరకాల పాయింట్లు ఉంటే ఎవరికి సంబంధం ఉండదు. నువ్వు నువ్వే, నేను నేనే, వాళ్ళంతే వీళ్ళంతే నేనింతే అని మనం ఎలా అనుకుంటాము. ఎవరి అనుభవ జ్ఞానం వాళ్ళకే నమ్మకం కరెక్ట్ ఉంటుంది. ప్రతిసారి ఏది కూడా చెవులతో కూడా బలవంతంగా వినాల్సిన అవసరం లేదండి. విన్నంతసేపు వినాలి. మ్యూజిక్ అయినా మాట అయినా మన అంతరంగంలో జరిగే యొక్క ఎనర్జీని గమనించాలి.
ఆ శబ్ద తరంగాలు ఆటోమేటిక్ గా మీ శరీరాన్ని తాకుతాయండి. చంద్రుడు చల్లగా ఉండి బయట వర్షం కురుస్తుంటే ఎలా ఉంటుందో అలాగే ఏ డౌట్ వచ్చిన తర్వాత అడగచ్చండి. మనకి టైం ఉందండి, పర్వాలేదండి. అయ్యో! నాకు గుర్తొచ్చిందని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. పక్క వాళ్ళకి ఎవరైనా కనిపించారా? నాకు కనిపించలేదని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. 10థ్ పాస్ అయ్యి ఇంటర్‌లోకొచ్చినోడు మళ్ళీ నేను 10థ్ చదవాల్సిన అవసరం లేదు కదా! ఇంటర్‌లో పాస్ అయినోడు డిగ్రీలో పోతాడు గానీ, ఇంటర్‌లో కూర్చోడు కదా! ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో ఆ విషయం మన అంతరాత్మ గాని అవన్నీ ఓపెన్ అవుతాయండి. సమయం వచ్చి మన చేతిలో సెల్ ఫోన్ వచ్చినప్పుడు మనం కెమెరా వాడతాం. ఎక్కడో ఉండి వాడం కదా! కావాలనుకున్నప్పుడు రెడీగా పెట్టుకుంటాం. కావాల్సినప్పుడు అవన్నీ అందుతాయండి. మన ప్రయత్నం ఏమి అక్కర్లేదండి. భయమే పెద్ద శిక్ష అండి ముందు. భయాన్ని భయానికి కారణం అజ్ఞానం. అసలు ఏది తప్పు లేదు, ఒప్పు లేదని గురువుగారు చెప్పారు. అజ్ఞానం ఉంది అని అంటాడు. అజ్ఞానం వల్ల తీర్పులు, అజ్ఞానం వల్ల నిందలు వేయటం, అజ్ఞానం వల్లే అన్నీ జరిగేది. ఒకళ్ళు మనం బాధ పెడుతున్నారు అని అంటే ఏ జన్మ బాకీ ఉంటే తీరుస్తున్నారు వాళ్ళని వాళ్ళ కృతజ్ఞతలు చెప్పాలి. ఎవరైనా కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అవుటర్స్ కానీ ఎవరైనా కానీ మనం ఓర్చుకునే శక్తి కావాలి. నీది కానప్పుడు నీకు రాదు, నీదైనప్పుడు ఎవరు ఎన్ని ఆటంకాలు పెట్టినా అవి ఏమీ పనిచేయవు. ఉయ్యాల ఉయ్యాల పవనంబు ఉయ్యాల అని అన్నమయ్య కీర్తన. ఈ శ్వాసే ఉయ్యాల. ఉయ్యాల్లో చిన్న బాలుడు పనుకుంటాడు. మనం కూడా ఒక పసిబిడ్డలాగా ఒక ఆత్మస్వరూపాల్లాగా ఆ ఉయ్యాలు ఊగినప్పుడు ఎంతో అద్భుతం ఉంటుందండి. వెంకటేశ్వర స్వామి ఊగుతూ చూపించడానికి కారణం అదే. మనం కూడా క్లాసులు వినేటప్పుడు యూట్యూబ్‌లో ఒకేసారి వినలేకపోతున్నామని కొత్త వాళ్ళు గాని, కొంతమంది పాత వాళ్ళైనా ఫీల్ అవుతుంటారండి. 10 నిమిషాలు వినండి. మళ్ళా గ్యాప్ ఇచ్చిన తర్వాత కొంచెం పని మనకి లేకుండా ఉన్నప్పుడు కొంచెం మళ్ళీ ఒక 10 నిమిషాలు వినండి. తర్వాత ఒక అరగంట వినండి. అలా వింటూ కవర్ చేయండి. ఎక్కడైనా ఒక పాయింట్ మనకి చిక్కుద్దండి. మన కంట పడిందంటే మనం గుప్పించేసామంటే ఏదో ఒక పాయింట్ మనకి చిక్కుద్దండి. అందరూ అన్నీ చెప్పినట్లు ఉన్నట్లే ఉంటుంది. మనిషి చచ్చినా మాట చావదని అంటారు. అన్నమైపోయి 700 సంవత్సరాలు దాటితేనే ఈ రోజుకి ఆయన సజీవంగానే ఉన్నాడు. కృష్ణుడెవరు, రాముడెవరు తెలియదు. కానీ ఇప్పటిక్కడ జీవించున్నారంటే కారణం ఉంది. ఎంత చావొద్దని కంసుడు కోరినా చావాగల. రావణాసుడు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని చెందినా మనకు ఆదర్శం తీసుకోవాలి. చివరికి ఏం మిగిలిందని కోరికలు, మోహాలతో, ఆరాటాలతో, పోరాటాలతో మేఘనాథుడు వీళ్ళందరినీ ఆదర్శం తీసుకోవాలి. వాళ్ళు ఏం పొందారు? నారవస్త్రాలు కట్టిన సీతమ్మ ఎవరో తెలియకపోయినా మనం అంగీకరిస్తున్నాం. నారవస్త్రాలు కట్టిన రాముని మనం అంగీకరిస్తున్నాం. ఈ అద్భుతమైన జ్ఞానానికన్నా ఏముందండి? ఆత్మానందం అంటే ఇదేనండి. మనసు పనిచేసినంత కాలం కూడా మనసు పనిచేయాలి, జ్ఞానంతో పనిచేయాలి, ప్రేమతో పనిచేయాలి, ద్వేషంతో పనిచేయకూడదు. మన లోపల జరుగుతున్న దాన్ని మాత్రమే గమనికండి. దాన్ని గమనించాలి. దృఢమైన
అది గమనించుతున్న బట్టేనండి పత్రిసార్లో ఎన్ని అద్భుతాలు ఆ డయాస్ మీద జరిగి ఎన్నో చూసామండి. మన అంతరంగంలో చూస్తాం, వాళ్ళ అంతరంగాలను కూడా చూడగలుగుతాం. ఆ చూసే శక్తి పరమేశ్వరుడు మనకి ఇచ్చాడు కదా. పరమేశ్వరుడు అనండి, పరాశక్తి అనండి, ఏదైనా పెట్టుకోండి పేరు, నో ప్రాబ్లం. ధ్యానం వల్ల ఒకటే గుర్తండి, నిందలు వేయటం మానుకోవడమే పెద్ద సంపద అండి. ఈ జన్మకి మరు జన్మ కూడా సంపదే. గత జన్మ పాపం ఈ జన్మ పీడిస్తుంది, ఈ జన్మ పాపం మరు జన్మకి ఉంటుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, కో క్రియేటర్స్, చేతులు తీసి కళ్ళు తెరవకుండానే మొహానికి ఆనించండి. 2 చేతులు. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. స్లోగా కళ్ళు తెరిచి మీ చేతులు మీరే చూసుకోండి. అలాగే కళ్ళు మూసుకుని ఒక సెకండ్ మళ్ళీ ఈ మాట అనుకోండి. కళ్ళు తెరవకుండా మీరు చూడకుండానే హృదయం మీద చేయి పెట్టుకొని, కుడి చేయి పెట్టుకొని, ఎడం చేయిని ఒళ్ళో పెట్టుకొని మిరాకిల్ 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 అని 3 times అని గురుదేవా అని అనండి. విశ్వానికి అనంత కోటి వందనాలు అని చెప్పండి. కళ్ళు మూసుకొని అలాగే ఉండండి. ఒక 10 సెకండ్ మీ అంతరంగంలో ఏం జరిగిందని గమనించండి. మీ ఎనర్జీ లెవెల్స్ కానీ, మీ భావన క్షేత్రం కానీ ప్లెజెంట్ గా గమనించండి. అందుకే పత్రిసార్ చెప్తారు, వ్యాపారాన్ని తీసుకొచ్చి ఇంట్లో వ్యవహారం చేయదు, ఇంటి వ్యవహారాన్ని ఆఫీసులో పెట్టద్దానంటారు. అలాగే అన్ని విషయాలు మర్చిపోయి ధ్యానంలో జ్ఞానం పొందాలి అంటే ఇలా ఉండాలి మనం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, చేతులు తీసి ఇంకా క్లాప్స్ కొట్టండి ఎక్కడ వాళ్ళు అక్కడే. ఓకే అండి. థ్యాంక్ యూ మేడం, చక్కగా మా చేత ధ్యానం చేయించారు. ఏమండి, థ్యాంక్స్ చెప్తున్నాను మేడం, మీకు చక్కగా ధ్యానం చేయించారు మాకు. ఓకే థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మాస్టర్స్ మేడం గారితో మాట్లాడండి, మేడం మనకి చక్కటి జ్ఞానాన్ని అందించారు, అలాగే ధ్యానం కూడా చక్కగా చేయించారు. మీరు మేడంతో మాట్లాడంటే మాట్లాడండి. మాస్టర్స్ ఉన్నారా మీరు? వీడియోస్ ఆఫీస్ సుభాష్ని మేడం మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్కారం. క్రాంతి సార్. నమస్కారం. నమస్తే సార్. నమస్తే మేడం. జ్ఞానం గురించి చాలా చక్కగా చెప్పారు మేడం, వివరంగా. మేడం, మనకి గురువు గారు కంపల్సరీగా ఒకరు ఉండాలి అంటారు కదా మేడం, అది ఎందుకంటారు అలా? మీరు చదువుకున్నారా స్కూల్కి వెళ్ళి ఎప్పుడన్నా? ఆ, మరి అమ్మకి చదువుకున్నాను. నాన్నకి అన్ని అక్షరాలు వచ్చు, అన్ని చెందును. మీరు చదువుకున్నారు, మళ్ళీ మీ పిల్లలు స్కూల్కి ఎందుకు పంపించారు? వాళ్ళకు కూడా చదువు రావాలని. అదే మేడం, వాళ్ళు చెప్తే వేరుంటుంది, మనం చెప్తే వేరుంటుంది. అట్లాగే గురువు గుర్తు తెలిపేవాడండి. అది ఓకే. మనకి సర్టిఫికెట్ దేవతల జ్ఞానం ఇవ్వరండి. వాళ్ళలో కూడా శాపాలు, ఈర్ష్య, కోపం, ద్వేషాలు ఉన్నాయండి కొంతమందికి. దేవతలలో కూడా స్థితిగతులు ఉన్నాయండి వాళ్ళకు కూడా. మేడం, వాయిస్ గురువు కట్ శాపాలు అవుతుంది ఇవ్వడు. మేడం. నువ్వెందుకు జన్మ తీసుకున్నావు ఓకే. గురువు అనేవాడు గుర్తు తెలుపుతూ ఉండదు.
ఆ గురువులు కూడా జన్మ పరంపరంగా గురువులు నేర్చుకోవడానికి మన వస్తు గురువు అనేది ఉండాల్సిందే. అందుకని ఈ ఎన్నో జన్మలు మనకు వృధా అయిపోయినాయి కాబట్టి యుగ సంధిలో సత్యుగంలో ప్రవేశిస్తున్నాం కాబట్టి పత్రి సార్ మనకి ఏం చెప్పారు అంటే నీ శ్వాసే నీ గురువు అన్నాడు. ఇంకా శ్వాస లేకుండా ఎవరు బ్రతకరు కదా. అవునండి. శ్వాస మీద జాతర లేదు. దానికి ఇంకా చిన్న ఉదాహరణ అండి, మనందరికీ తెలిసిందే. వాయుపుత్ర అని ఎందుకు వచ్చిందండి ఆంజనేయ స్వామికి? వాళ్ళ నాన్న పేరు కేసరి కదా. అవునండి. వాయుపుత్ర అని ఎందుకు వచ్చిందండి? ఇప్పుడు తెలియదు అర్థమైందా అండి? మేడం. ఆ ఓకే, అయితే చెప్తానండి. వాయుపుత్ర అంటే ధ్యానం చేసేవాడానని. వాళ్ళ ఓకే నాన్న మేడం. పేరు కేసరి కదండి. ఉమ్. గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. అదేనమ్మా వాయుపుత్ర అంటే. అందరికి శ్వాసే గురువు అని పత్రిస్తారు. హనుమంతుడు చేసి ఇన్ని యుగాలు సజీవంగా ఉండి ప్రతి యుగంలో కూడా హనుమంతుడు అనేది చరిత్ర అనేది ఉంది. అదే విషయం శివుడిగా పుడతాడు, రుద్రాంశ సంభూతుడు అని చెప్పింది అదే కదమ్మా. ఓకే. అంటే ధ్యానం చేయమనంటే ఒక గురువు అయితే అన్ని గురువులు ఇప్పుడు ఎన్నో జన్మలు ఎత్తాం, ఎంతో మంది గురువులు ఉన్నారు. పత్రికలో ఉన్న గొప్పతనం ఏంటంటే హనుమంతుడు చేసి ఇన్ని యుగాల ధర్మాలని ఘనంగా ఏదైతే ఉందో ఆ గురువు అని గురువులు విమర్శిస్తే దోషం తగులుతామ్మా. ఆ విమర్శించకుండా నీ శ్వాస గురువు అని చెప్పడానికి కూడా కారణం అదేనమ్మా. ఇందాక చెప్పింది అదే. నేను విశుద్ధ చక్రం శుద్ధి లేకుండా పోవడానికి విమర్శకులు ఎదుటి వాళ్ళ మీద నిందలేసినప్పుడు వస్తుందమ్మా అని. దుఃఖాన్ని దాచిపెట్టినా రావచ్చు. ఆ విశుద్ధ చక్రంతో కసి కోపంగా ఏదో తెలిసి తెలియక మాట్లాడతారు కదమ్మా. అందుకనే శ్వాసే గురువు అని చెప్పింది. అందుకే ఆ శ్వాస గురువుతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఆ తల వంచినప్పుడు కూడా మనకి ఆ కొన్ని నాడులు శుద్ధి జరుగుతాయి అమ్మ. అక్కడ వాయుపుత్రుడు అంటే కదమ్మా, మనందరం వాయుపుత్రుడమేనమ్మా. ఇప్పుడు ధ్యానం చేస్తాం. ఆయనకి ఇంకోటి కూడా ఉంది కదమ్మా, హనుమాన్ అండు అనురూపాలు మారగలిగిన లంకలో పోయినప్పుడే కమ్మా అనురూపంగా మారాడు కదా. పెద్దగా చిన్నగా. అవును. ఆయన బిరుదులు అంటే పెద్దగా సాధారణ. అవ్వాలంటే పెద్దగా అవుతారు, చిన్నగా అవ్వాలంటే. అదేనమ్మా అనురూపంలో మారగల సిద్ధిని పొందినవాడు అని. ఆయనకి అవన్నీ ఉన్నాయనే వాయుపుత్రుడే ఆయన ధ్యానం చేయబట్టి ఇవన్నీ సాధించాడని చెప్పానని. ఇప్పుడు వెంకటేశ్వర కూడా మనం ఇందాక చెప్పింది అదే, ధ్యానం చేస్తున్నాం. మన ఇంటి పక్కింటి ఆయన కదా, ఎదురింటి కాదు. మనం ముడుపులు కట్టినా ఏది చెందినా మనం దండం పెట్టి కూడా మనకు తగ్గిందని అంటాం. గైడెన్స్ ఇస్తారు. చిన్నపిల్లలకి తెలియని వాళ్ళకి వాడు కోరికలు తీరుస్తారు. సత్యం తెలిసిన వాడు కోరికలు కోరడు, లోక కళ్యాణాన్ని కోరుతారు. అదే ఒక్కొక్క జన్మ పరంపరంగా మనం వృద్ధాత్మ, ప్రౌఢాత్మ, బేబీ సోల్, ఇన్ని రకాల సోల్స్ అనేది చెప్పేది కూడా అదే. వాయుపుత్రులు మనం. తర్వాత అంజన అంటారు. అంజనం అంటే మూడో కన్ను తెరిచిన వాడని, తల్లి అన్నది. ఇవన్నీ మన కథలు చెప్తారు కదా. అంజనం అంటే మూడో కన్ను తెరిచిన వాడనమ్మా. చిన్నపిల్లకి దివ్య దృష్టి ఉండదనే కదా పిల్లలు ఏది చెప్పినా జరుగుద్ది అని అంటాం కదా. అట్లాగే ఇది కూడానమ్మా వాయుపుత్రులం అవుతాం ధ్యానం చేస్తే. తర్వాత అంజనాదేవి బిడ్డలం అవుతాం, మూడో కన్ను తెరవబడుద్ది, సూక్ష్మంగా సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధులు కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. సిద్ధులు కడగనంగా ఆగిపోయారంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. పత్రిసారి అదే చెప్పారు. ఒక్కడ దాకెందుకమ్మా, నాకే ఒకసారి అమ్మవారు ఇచ్చింది. ధ్యానంలోకి వచ్చిన 3 నెలలకి వాక్ సిద్ధిని ఇస్తాను అని అడిగింది సరస్వతి అమ్మవారు. కళ్ళు మూసుకుని అక్కడ చదువుతూ కూర్చుంటే ఏదో శ్లోకం. అప్పుడు ఆమె అనంగానే నాకు ఆశ్చర్యకరం వేసింది. అమ్మా నాకు వద్దు అని. ఎందుకు అనంది. అమ్మా సహనం వరకు నేను తెచ్చుకున్నా, నువ్వు ఇస్తావు. నువ్వు పెట్టిన పరీక్షలో నేను నెగ్గాలి, ఇంకొకటి ద్వారా బాధ పెట్టిస్తావు. ఆ బాధ పెట్టినప్పుడు కనుక ఎవరినైనా ఒక్క మాట అంటే జరుగుతుంది కదమ్మా, అది అంత అవసరం నాకు లేదమ్మా, ధన్యవాదాలమ్మా అని చెప్పాను. డబ్బు ఇచ్చిన బిడ్డ కదా. చెప్తారా మేడం అలా? అవునమ్మా, ధ్యానంలో మన అంతరంగంలో వినిపిస్తుంది, శ్రవణంగా వినిపించవచ్చు. మాస్టర్స్ ఏదైనా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం అనుభవం ఉండదు, ఎవరికి ఎవరికి సంబంధం ఉండదమ్మా. ఇది నాకు జ్ఞానంలోకి వచ్చినాక 2008లోనే జరిగింది. నేను వద్దు అని అన్నా. ఎందుకంటే డబ్బులు ఇచ్చిన తర్వాత మీ బిడ్డే ఉంటాడు, 10 లక్షలు డబ్బులు ఇచ్చిన తర్వాత వాడు ఎలా ఖర్చు పెడుతున్నావు నువ్వు గమనిస్తావా లేదా? ఇచ్చి వదిలేసి ఊరుకుంటావా? 10 లక్షలు అదే ఎవరి స్థాయిలో. ఒకడు 1 లక్ష ఇచ్చినా గమనిస్తారు, 10 లక్షలు ఇచ్చినోడు గమనిస్తాడు, 1 కోటి రూపాయలు ఇచ్చిన బిడ్డ ఏం చేస్తున్నాడు గమనిస్తాం. ఒక్కోసారి రెచ్చగొట్టి నువ్వు ఏం ఎరగదీస్తావు అని అంటాం. అట్లా అన్నప్పుడు వాడు ఏం మాట్లాడతానని చూస్తాం.
అలాగే దేవతలు కూడా మనకి సిద్ధులు ఇచ్చినప్పుడు వాళ్ళే రెచ్చగొట్టి మన సహనం ఓర్పుందాలని గమనిస్తారమ్మా. ఇప్పుడు సరస్వతి దేవి దగ్గర ఆయన వికట కవిగా మారింది ఎందుకని? ఆయన రూపాలు పెరుగు 2 తీసుకోలే. అలాగే వికట వాళ్ళే కవి. పరీక్షలు పెడతారు. అవన్నీ మనం తట్టుకోలేము. అందుకని సాక్షిగా ఉండండి అన్నారు సార్. ఆ స్థితిలో కూడా ఉపయోగించుకోకుండా, మన కోసం ఉపయోగించుకోకుండా, అజ్ఞానంతో లేకుండా స్థాయికి ఎదిగినప్పుడు కో క్రియేటర్స్ అన్న అందుకేనమ్మా. మన మాటే ఒక మంత్రంగా అయినప్పుడు లోక కళ్యాణానికి నువ్వు ఒక సర్వీస్ చేసినప్పుడు మన కళ్యాణం కూడా జరుగుద్ది అనేది సార్ చెప్పేది అదే. కో క్రియేటర్స్ అంటే నువ్వు లోకానికి క్షేమం కోరినప్పుడు ఆటోమేటిక్ గా అది వస్తుందని అర్థం. సిద్ధులుగా మాట్లాడాడు సార్ అక్కడ. ఓకేనమ్మా? ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా వివరంగా థ్యాంక్ యూ అమ్మా. చెప్పారు. థ్యాంక్ యూ మేడం. ఓకే అమ్మా. శివకుమారి మేడం మాట్లాడండి. నమస్తే మేడం. బాగా నమస్కారం అమ్మా. చెప్పారమ్మా. పిల్లలకి ఒక తల్లి చెప్పినట్టుగా అన్ని వివరంగా మంచిగా చెప్పారు మేడం. బాగుంది మీరు చెప్పటం అంతా. అమ్మా ఇప్పుడు ఈ బాగా రోజున చెప్పారు. అందరికి అన్ని ఉన్నాయి, ఏది కొరవలేదమ్మా. కానీ మనుషుల్లో ప్రేమతత్వం కరువైపోయింది, ప్రేమను పొందడం కరువైపోయింది, ప్రేమను పంచడం కరువైపోయింది. పత్రి గారు అవునమ్మా. వచ్చినాక ప్రేమను పంచే గుణాన్ని, తెచ్చుకునే గుణాన్ని, ఇచ్చే గుణాన్ని వచ్చింది. కానీ అందుకోలేని వాళ్ళ కర్మది మనం వదిలేయాలమ్మా. అదే ఇప్పుడు మనందరికి కావాల్సిన ప్రేమను పంచడం, ప్రేమ ఇవ్వడమే. ఇప్పుడు ఈ కలియుగంలో కూడా ఇంత మాత్రం మనం ఉండి పాడి పంటలతో సౌభాగ్యాలతో ఉన్నాము అని అంటే మాతృమూర్తిలో ద్వేషభావం రాకుండా కడుపు నింపడానికి తల్లి ఎప్పుడు ఆరాటపడింది. అవును మేడం. కడుపు నింపడానికే తల్లిదండ్రులు ఆరాటపడి ప్రతి వాళ్ళ స్థాయిలో జరిగింది. తల్లి మాతృత్వంలో గనంగా ద్వేషం వస్తే అది ఏనాడో నశించిపోయేది. అమ్మవారికి పరాశక్తి గనంగా శివుని మింగేసింది అన్నట్లుగా ఉంటది. అందుకనే సార్ పరాశక్తిని మేలుకొల్పుతున్నాడు, ఆ స్త్రీ శక్తిని మేలుకొల్పుతున్నాడు. ఈ రోజు మీరు మాట్లాడుతున్న నాకు ఒక చిన్న విషయం గుర్తొస్తుందమ్మా. చెప్పమ్మా. ఒకళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటే నేను అడిగానమ్మా, ఇంట్లో మీరు ఆడవాళ్ళు ఒక దేవుడు ఒక నామంతో ఒక పేరు అనేది ఉంటది కదా, అది ఆలోచించండి. మీరు గుళ్ళకెళ్ళి ఎన్ని పూలు ఇచ్చినా, ఎన్ని దండలు ఇచ్చినా, ఏది చేసినా పరమాత్ముడు ఆ అమ్మవారు పక్కపక్క నవ్వుకుంటారు. ఇంట్లో ఉన్న శ్రీమూర్తిని, అందరిలో ఉన్న పరమాత్ముడు ఒకడైనా ఎన్ని రకాలుగా మనుషులకు వాయిస్ అట్లా మేడం. గ్రహించలేదని వాళ్ళు కూడా నవ్వుకుంటారు. అదే మేడం. ఏమ్మా? ఏంటి మేడం వాయిస్ అట్లాగే సరిగా రాలేదు. అదంతా కూడాను. ఇప్పుడు బాగుందమ్మా? ఇప్పుడు వస్తుంది చెప్పండి. ఇందాక కొంచెం కట్ అయిందండి. ఇప్పుడు బాగుందండి? బాగానే ఉందండి. ఓకే ఓకే ఓకే. ప్రేమనమేనమ్మా. ప్రేమ అంటే దైవం అమ్మా. ప్రేమ అంటే ఏదో కాదు, ఇష్టమైన కోరికలు తెచ్చే ఒక భర్త గాని, భార్య గాని, ఒక స్నేహితులు గాని, ఎవరైనా ప్రేమ అంటే ఏదో అనుకుంటారు. ప్రేమ అంటే నిజంగా సత్యాన్ని మాట్లాడటం, జ్ఞానాన్ని అందించడమే ప్రేమ. ఇప్పుడు మీ బిడ్డను మీరు సర్చ్ చేసంటే ప్రేమతోనే కదమ్మా. ప్రేమతోటే బిడ్డలు సరి చేయటం అంటే. అందుకోలేకపోతే వాడేమనుకుంటాడు, మా అమ్మ ఇట్లాంటిదే, మా నాన్న ఇట్లాంటి అంటాడు. అందుకే దేవుడు కూడా పటాలు మారుస్తారమ్మా అని చెప్పింది. అందుకే నేను పటాలు మార్చిన భగవంతుడు ఒకడే కదా. ఒకటే కదా. అందరూ ఒకే రకం. కాకపోతే పేర్లు తేడా ఉన్నాయి దేవుళ్ళకి. అమ్మ మన ఇంట్లో కూడా ఉన్న గదులకు కూడా పేర్లు ఉన్నాయి లేవమ్మా. అదే ఇది దేవుడి ఇల్లు, అది బెడ్రూమ్, ఇది హాలు, డైనింగ్ హాల్ అని ఎలా ఉన్నాయో పేర్లు, మన షట్చక్రాల పేర్లు కూడా అయ్యేనమ్మా. మన దేహంలో అన్నీ ఉన్నాయి అంటే కారణం అదేనమ్మా. అదే దేహమే దేవాలయం అన్నదంటే. బాగా వివరంగా చెప్పారు మేడం. అన్ని మంచిగా. ఇల్లు ఒకటే గానీ బెడ్రూమ్లు ఇన్ని రకాల పేర్లు ఉన్నట్టు దేవుడు కూడా అలాగే అన్ని పేర్లు. ఆ పేర్లు మన లోపలే ఉన్నాయమ్మా. అన్ని శక్తులు మన లోపలే ఉన్నాయి. ఎన్ని పూలు ఖర్చు పెట్టామని కదా. రమణ మహర్షి అంటాడు, ఒక ఆవిడ వచ్చి నేను 1,00,000 తులసి దళాలతో నేను పూజ చేశాను స్వామి అని అంటే ఆయన చెప్తాడు, 1,00,000 సార్లు గిచ్చుకుంటే బాగుండేది అని అన్నాడు. పూలు అవి కోసి తులసిదాలు కోసినందుకు, అన్ని సార్లు కోసినందుకు పాప చెట్టుకు కూడా నొప్పి వస్తుందని అర్థంగా అన్నాడు ఆయన అంటాం. గిల్లుతున్నావు, నీ గోరుపిడి గిల్లుతున్నావు.
అదే అవును. జీవం ఉన్న గోరుతో నువ్వు జీవం ఉన్నదాన్ని చంపేస్తున్నావు అని అర్థం అమ్మా అక్కడ. ఇప్పుడు మాంసాహారం తినొద్దు అని అంటారు. మాంసాహారం ఎందుకు తినొద్దు అనే దానికి ఇందాక చెప్పాను కదా. ఒక్కొక్కళ్ళు మనకి జైల్లో ఎలా ఉంటే ఒక్కొక్క లోకాల నుంచి కూడా వాళ్ళు ఒక్కొక్క వాటిల్లో వస్తారు. మన ప్రవచనాల్లో కూడా చెప్తుంటారు చూడండి, పురాణాల్లో కూడాను. అమ్మవారు అయ్యవారు కూడా కోతి రూపాలు తీసుకొని వచ్చారు, పక్షి రూపాలు తీసుకొని వచ్చారని మన సనాతన ధర్మాల్లో కూడా చెప్పినాయి కదమ్మా. అదే విషయాన్ని పత్రిసారి సున్నితంగా చెప్పకుండా జంతు హింస చెయ్యొద్దని కొట్టుకుంది. అందుకే ఏ రూపంలో ఏ జంతువులో ఏ దేవుడు ఉన్నాడో తెలియదని. అదే మేడం. ఒకనొక ఆత్మతో పాటు దివ్య లోకాల నుంచి దిగి వచ్చిన ఆత్మలని అర్థం అమ్మా. దివ్య లోకాల నుంచి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులారా దిగజారి వెళ్ళకండి అని అన్నాడు సారు. ఏనాడో చెప్పాడు ఆ మాట. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. హలో, థ్యాంక్ యూ మేడం. జానకి మేడం మాట్లాడండి. మేడం నమస్తే. మేడం నమస్తే సార్, వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. నమస్కారం అమ్మా. మీరు చాలా బాగుంది. కనిపించట్లేదంట. కనిపిస్తుందా మేడం? నమస్తే. లేదు మేడం. ఓకే అమ్మా. మేడం చాలా బాగా చెప్పారండి క్లాసు, చాలా బాగుంది మేడం. ఇప్పుడు నిందించొద్దు అని అంటున్నారు కదా, మనకి ఎవరైనా ఏమైనా చేసినప్పుడు మనం ఆటోమేటిక్ గా నిందిస్తాం కదా మేడం. అది అదేనమ్మా తెలుసుకోవడం. జ్ఞానం అంటే అదేనమ్మా, బుద్ధి అంటే అదేనమ్మా. మనకు చేశారు, కాలానికి విడిచిపెట్టేయాలి. మనం ఆ స్థితికి ఎదగాలంటే ధ్యానం, బుక్స్ చదివినప్పుడు, సజ్జన సాంగత్యం చేసినప్పుడు, కో క్రియేటర్స్ అనే లోక కళ్యాణం మనం చేసినప్పుడు ఆ అనే గుణాల నుంచి మనం మారుతామమ్మా. ఇంకొకటి కూడా మనకు ఉందమ్మా, నింద క్లాస్ లో చెప్పింది అదే. నాలో ఉంది పరమాత్ముడే, నీలో ఉంది అతనిలో ఉంది పరమాత్ముడే. పరమాత్మ ఎందుకు ఈ యొక్క మనుషులకి బాధలకు కలిగించడానికి గల కారణం నేను ఓర్పు సహనం నాకు కావాలి అని కోరుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ మాస్టర్స్ సరిచేస్తారమ్మా. ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు పరీక్షలు వస్తాయి మనకి. చెడ్డ పనికి ఏ పరీక్షలు రావు, మంచి పనికి ఎప్పుడు పరీక్షలే. కొంతకాలమేనమ్మా, కొన్నిసార్లేనమ్మా. తర్వాత ఏ ఆటంకాలు నీకు రావు. అది మనం నెగ్గాము అని అంటే అవి రావమ్మా. వచ్చిన రివర్స్ వెళ్తాయి అవి. రామబాణం లాగా అక్కడ మౌనంగా కూర్చోవాల్సిందే. అది కూడా వాళ్ళ అదృష్టం. భగవంతుడు మనల్ని కష్టపెట్టాడు అనుకోవడం, మౌనంగా ఉంచాడు అనుకోవడం తెలియక అజ్ఞానంతో ఎదురు తిరిగి మాట్లాడకుండా ఉన్నప్పుడు గత జన్మ పాపమా అయిపోయింది, ఈ జన్మ పరీక్ష అయిపోయింది. ఎటు చూసుకున్నా మనకే లాభం. ఏది చేసినా సైలెంట్ గా ఉండాలి అంటారు, మౌనంగా ఉండాలి. ఉండాలి. ఎవరి కోసం ఉంటున్నా? మన కోసం మనం ఉంటున్నాం. అబద్ధం అంటే సరే, అబద్ధాన్ని గుర్తు చేయాలి. మీకు అలా ఫీలింగ్ ఉందేమో, నేను లేను అని. అంతే. అన్నిటికీ మౌనంగా ఉండమని చెప్పలా. అబద్ధానికి కూడా మౌనం అక్కర్లా. ఒక్కసారి మొహం చూసి పక్కకి వెళ్ళిపోవాలి. వింటారనుకుంటే చెప్పాలి, వినరనుకుంటే వెళ్ళిపోవాలి. ఎవరి కోసం త్యాగం చేయాల? మన కోసం మనమే త్యాగం చేసుకున్నాం. ఎలా? ఒక మంచి జన్మ తీసుకున్నందుకు, ఒక మంచి పని మనం చెయ్యాలి అనుకున్నప్పుడు, ఒక జ్ఞానాన్ని పంచాలనుకున్నప్పుడు, అజ్ఞానంతో ఉన్న వాళ్ళు ఎవరికైనా కానీ మనం కూడా మనకన్నా మించిన వాళ్ళు ఉంటారు, మనం అజ్ఞానంతో ఉంటాం. అజ్ఞానాన్ని తుడి చేయాలంటే ఇవి ఉంటాయి, ఫస్ట్ లో ఉంటాయి. ఇప్పుడు చెప్పిన ఆవిడకి కూడా ఉన్నాయి, మామూలుగా కాదు, ఎన్నో ఉన్నాయి. ఒకేసారి తెలుసు. ఆ రేంజ్ లో నా దగ్గరికి జాయిన్ చేస్తారు సార్. మీరు కాశీలో ప్రోగ్రాం పెట్టాలనుకున్నప్పుడు ఎన్నో పోరాటాలు జరిగినాయి, అవన్నీ జరిగినాయి. ఒకరోజు పత్రిక సార్ని అడిగా నేను, సార్ ఆయన పటంకలు చూస్తే సాక్షిగా అదే అనుకున్నా, అక్కడ ఉంది పరమాత్ముడే, ఇక్కడ ఉంది పరమాత్ముడే, ఇక్కడ జరుగుతున్న దానికి ఏమి నేను మౌనంగా ఉండాలా, రిప్లై ఇవ్వాలా, నాకు అది కావాలనుకున్నప్పుడు ఈ మెసేజ్ వచ్చింది, సాక్షిగా ఉండాలి. సాక్షితత్వం తర్వాత
ఏమ్మా సాక్షిగా ఉండాలి, చూస్తూ ఉండాలి అంతే. చూస్తూ ఉండేదని చూపు కూడా వాళ్ళ మీద పెట్టకూడదు, ఎందుకంటే మన ఎనర్జీ లాస్ అవుతుంది. పక్కకెళ్ళి మన పని మనం చేసుకోవాలి. అందుకే పాత్రీసార్థి మీకు ఉంటుంది చూడండి. ఆ లోకం మీద చూపు విసిరేస్తావా, మాట విసిరేస్తావా అని అంటారు సారు. ఆ చూపుతో కూడా మన ఎనర్జీ వేస్ట్ కాకూడదని సార్ సున్నితంగా చెప్పారమ్మా. చూపు కూడా చూడకూడదు. చూపు కూడా చూడకూడదు, ఒక సాక్షిగా ఉండి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. అంతే. ఆ ఎనర్జీ వేస్ట్ అయింది. ఇప్పుడు శత్రువు ఉంటాడు, గమనించండి అమ్మ, ప్రతి వాళ్ళ జీవితాల్లో కాకపోయినా పక్క వాళ్ళని గమనిస్తాం. శత్రుత్వంగా బాధపడుతూ తిట్టినవాడు తిట్టించుకున్నవాడిని ఇద్దరిని గమనించు. ఉమ్. తిట్టేవాడు బలహీనపడుతుంటాడు, తిట్టించుకునేవాడు ఎదుగుతుంటాడు. అవును. వాడికి తెలీదు వీడికి తిడుతున్నాడని, వాడి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ. ప్రతి వాళ్ళు జనం మధ్యన, మనం అరణ్యంలో లేవు, మనం జనం మధ్యనే ఉన్నాం. ఏమంటారు, వీడికి ఏదన్నా తగలలేదని అంటారు. వాడికి తెలీదు నువ్వు తిడుతున్నావని, ఉమ్. నువ్వు ద్వేషిస్తున్నావని తెలీదు, నువ్వు కసిగా వాడు అనుభవించాలని కోరుకున్నావని తెలీదు. అవన్నీ వచ్చినాయి అంటే ప్రతి మనిషిలో కూడా ఎదుటివాడి మీద వేసిన నిందలని గుర్తుపెట్టుకో, గమనిక చెయ్యి. ఓకే. ఉమ్. ఈ జన్మకైనా మరు జన్మకైనా ఏం వాడుకున్నారు, ఎవరు ఎంత డిపాజిట్ చేసుకుంటున్నారా అని చూడు. ఓకే మేడం. బయట వాళ్ళకైనా చెప్పచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎప్పుడూ చెప్పకూడదు. ఈ జ్ఞాన శక్తి వచ్చినప్పుడు వినే శక్తి వస్తుంది, అడిగే శక్తి వస్తుంది, గ్రహించే శక్తి కూడా వస్తుంది అని చెప్పింది ఇందాక నేను. అదే అవునవును. ఉమ్. అది. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, చాలా మంచిగా చెప్పారు, చాలా గుడ్ ఎక్స్ప్లెనేషన్. నైస్ మీటింగ్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇంకెవరైనా మాట్లాడతారండి? ఓకే మేడం, మరొకసారి మీకు కృతజ్ఞతలు చెప్పుకున్నాం మేడం. మీ సమయాన్ని మాకు ఇచ్చించి ఎంతో మంచి విషయాలు తెలియజేశారు మేడం. మరొకసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా ధన్యవాదాలు అయ్యా. ఈ క్లాస్ నడుపుతున్నందుకు, నడిపించే వాళ్ళు అందరికీ కూడా, అన్ని వాళ్ళకి అందరికీ కూడా, గురువు గారికి, యోగులు ఎంతమందో ఉన్నారు వాళ్ళందరికీ కూడా అనంతకోటి వందనాలు. ఇందాక ఎవరో క్లాస్ లో ఉన్న వాళ్ళకి యోగులు సిద్ధులు కనిపించారు, వాళ్ళు ఎవరో బయటపడలేదు, వాళ్ళ ఒపీనియన్ చెప్పలేదు మనకి. ఓకే, నో ప్రాబ్లం. అది కనిపించారు కొంతమందికి. ఓకే మేడం. మాస్టర్స్ ఎవరైనా ఉన్నారా మీలో? చెప్పడానికి కూడా ధైర్యంగా ముందుకు రాలేదు. ముందుకు రావట్లేదు మేడం. ఓకే, నో ప్రాబ్లం. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. కొద్ది రోజులు పోతే వాళ్ళే బయటకు వస్తారు. ఓకే మేడం. ఓకే మాస్టర్స్, ఈ క్లాస్ ఇక్కడ ముగిద్దాము. తిరిగి రేపటి క్లాస్ లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. శుభరాత్రి.